It's Leviticus chapter 19, verses 1 to 18. I'm so sorry. So, it says, "The Lord said to Moses, Speak to the entire assembly of Israel and say to them, Be holy, because I, the Lord your God, am holy. Each of you must respect your mother and father, and you must observe my Sabbaths. And I am the Lord your God. Do not turn to idols or make metal gods for yourself. I am the Lord your God. When you sacrifice a fellowship offering to the Lord, sacrifice it in such a way that it will be accepted on your behalf. It shall be eaten on the day of your sacrifice, or on the next day. Anything left over until the third day must be burned. If any of it is eaten on the third day, it is impure and will not be accepted. Whoever eats it will be held responsible because they have desecrated what is holy of the Lord. They must be cut off from their people. When you reap the harvest of your land, do not reap to the very edges of your field, or gather the gleanings of your harvest. Do not go over your vineyard a second time, or pick up the grapes that have fallen. Leave them for the poor and the foreigner. I am the Lord your God. Do not steal, do not lie, do not deceive one another, do not swear falsely by my name, and so profane the name of your Lord. I am the Lord. Do not defraud or rob your neighbor. Do not hold back the wages of a hired worker overnight. Do not curse the deaf or poor, or put stumbling block in front of a blind, but fear the God. I am the Lord. Do not pervert justice. Do not show partiality to the poor or favoritism to the great by judging your neighbor fairly. Do not go about spreading slander among your people. Do not do anything that endangers your neighbor's life. I am the Lord. Do not hate a false Israel in your heart. Rebuke your neighbor falsely, for that you will not share in their guilt. Do not seek revenge or bear a grudge against anyone among your people, but love your neighbors as yourself. I am the Lord. May the Lord bless the scriptures in our life. సో ఈ సమయంలో మళ్ళీ ఇట్లాగా గ్యాదర్ అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ గుండా చర్చ్ వెళ్తుంది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చర్చ్ బిల్డింగ్కి ఎఫెక్ట్ అయ్యింది, చర్చ్కి ఏం ఎఫెక్ట్ కాలేదు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రభు చెప్పిన మాట, వీ ఆర్ ద చర్చ్. సో ఈ సంఘటన మనకు అర్థం కాకపోతే ఏమవుతుంది అని అంటే, చర్చ్ బిల్డింగ్కి నేను చర్చ్ అనుకొని ఒకవేళ చర్చ్లో ఇంట్లో జరుగుతుంది కాబట్టి, లేకపోతే ఇలా జరుగుతుంది కాబట్టి అని కానీ మనం అనుకున్నాము అని అంటే, మేబీ చర్చ్ నా మినిమం డెఫినేషన్ ఇంకా మనకు అర్థం కాలేదేమో అని కూడా మనం గమనించుకోవాలి. సో అందుకని ప్రభు చెప్పినప్పుడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతాను అన్నప్పుడు, వాళ్ళు చర్చ్ అంటే డెఫినేషన్ అర్థం కాని స్కాలర్స్ మళ్ళీ వాళ్ళు ఆ పరిచయాలు అన్న మాట ఏంటంటే, దీన్ని సంవత్సరాలు కట్టిన దాన్ని 3 రోజుల్లో పడగొట్టేస్తే 3 రోజుల్లో కట్టేస్తావా, కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అని అన్న దాంట్లో ప్రభు దేని చర్చ్ అన్నాడో చాలా స్పష్టంగా అనమాట. అది వీ ఆర్ ద చర్చ్. ఇంకా ప్రభు అక్కడ రోజు కానీ మన కెమెరా ఉండి ఉంటామైతే ఇట్లా అని ఉంటాడు, బిల్ ఇదేంటి డిస్ట్రాయ్ దిస్ చర్చ్ అని ఉంటారు. వీళ్ళు వీడియో చూడకుండా ఆడియో వినేసి మిస్అండర్స్టాండ్ చేసుకున్న జనరేషన్ అది. కాబట్టి ఇప్పుడు మనము చర్చ్ బిల్డింగ్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి మన చర్చ్ని లేదా బిల్డింగ్ని ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడ జస్టిస్ అంటే ఏంటో, ప్రేమతో ఎలాగ జయించాలి, అధికారులకి లోపడ్డం ఏంటో, లేకపోతే అధికారులు వాళ్ళ పవర్ని ఎలా మిస్యూజ్ చేస్తారో ఇవన్నీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాను. సో నాతో పాటు లేదా మనందరం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మీరందరూ ఆ బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే లెవిటికస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో మన ఆదికాండం మీద ఆల్మోస్ట్ వర్క్ అండ్ జెన్సెస్ అని మనం 3 సిరీస్ తీసుకున్నాం. ఎక్సోడస్ మీద వర్క్ అండ్ ఎక్సోడస్ అని 2 తీసుకున్నాం. 2 సెషన్స్ ఎక్సోడస్ మీద తీసుకున్నాం. ఇప్పుడు లేవి కాండం దగ్గరికి వచ్చాం. కాబట్టి దీన్ని
వీలుంటే 1 లేదా 2 సెషన్స్లో. సో ప్రతి బుక్ని 1 or 2 సెషన్స్తో మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. లెవిటికస్ అని అనగానే లేవికాండం అన్నది మీరు ఎప్పుడు నా చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ కనబడుతూ ఉంటాయి లేవికాండంలో. అది చదివి ఫస్ట్ టైం మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. మీరు అండర్లైన్ చేసుకుందాం పాయింట్ అని అంటే కర్టెన్ సైజ్ అంతా చెప్తాడు, ఏ కలర్ ఉండాలో చెప్తాడు. కర్టెన్స్ సంగతి ఎవరు చెప్తున్నారు? ఇంజనీర్ చెప్పట్లే, సాక్షాత్తు దేవుడు హ్యూమన్కి చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్. సో ఇది మనకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. సో లెవిటికస్ యొక్క ఫోకస్ అంతా దేని మీద ఉంది అంటే హోలీనెస్ మీద ఉంది, పరిశుద్ధత అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అందుకని లెవిటికస్ యొక్క ఫోకస్ అంతా రిచువల్స్ అనేది కాదు పాయింట్. ఆ రిచువల్స్ వెనకాల ఉన్న హోలీనెస్ని మనం అర్థం చేసుకోవడానికి చూసుకోవాలి. ఎందుకు హోలీనెస్ అని అంటే మన ఎవ్రీడే మన రిలేషన్షిప్స్ని, డెసిషన్స్ని, అంటే ప్రతిరోజు మనం చేసే శ్రమ, పని, వర్క్ని, అట్లాగే మనకు రిలేషన్షిప్ సంబంధాలు, అంత మాత్రం కాదు మన నిర్ణయాలు, డెసిషన్స్ని ట్యూన్ చేసేది ఏంటి అని అంటే హోలీనెస్ ద్వారా ఎలాగా మనం డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి అనేది లెవిటికస్ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ హోలీనెస్ అంటే ఏంటో మనం డిఫైన్ చేయాలి. వాట్ ఈజ్ హోలీనెస్? కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి నాతో చాలా స్కాలర్లీగా అడిగిన ఒక మాట ఏంటంటే పరిశుద్ధత అంటే పాపం లేకపోవడం పరిశుద్ధత కదా అని అడిగింది. స్టేట్మెంట్ చూడండి ఎలా ఇచ్చాను. పాపం లేకపోవడమే పరిశుద్ధత. కాబట్టి ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని అంటే పాపం లేకుండా ఉండడం పరిశుద్ధత. సో పాపం లేకపోవడమే పరిశుద్ధత. కాబట్టి ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు, పాపం ఎంటరా ఉన్నప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు, ఇది లేకపోవడమే పరిశుద్ధత అయితే పక్కన పాపం ఉండాలి. అది లేకుండా నేను కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన పరిశుద్ధుడు అని చెప్పాలి. కాబట్టి ఈ పాపాన్ని ఆయనే సృష్టించాడు, ఈ ఈవిల్ని ఆయనే సృష్టించాడు. కాబట్టి దేర్ఫర్ దేవుడిని మనం డెవిల్ అనొచ్చు అంటది. దాని పాయింట్ అర్థమైందా? దిస్ ఈజ్ వెరీ లాజికల్గా మాట్లాడిన స్టేట్మెంట్. దేవుడిని డెవిల్ అనొచ్చు అని ఎందుకు అంత అంటుందనంటే సిన్ లేకపోవడమే హోలీనెస్ అనే డెఫినేషన్ని తీసుకొచ్చి చెప్పి అంటుంది. నన్ను సిన్లెస్నెస్, హోలీనెస్ అని ఎవరు చెప్పారు నీకు? డెఫినేషనే నువ్వు చెప్తుండే, నువ్వు స్టేట్మెంట్లోనే ఒక డెఫినేషన్తో తీసుకొచ్చేసావు స్టేట్మెంట్. లైట్ అంటే ఏంటి అంటే డార్క్నెస్ లేకపోవడం లైట్ అవుతుందా? లైట్ లేకపోవడం డార్క్నెస్ అవుతుందా? లైట్ లేకపోవడమే. అంటే లైట్ అనే కాన్సెప్ట్ లేకపోతే డార్క్నెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ట్రూత్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఫాల్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. అసలు కరెన్సీ అనే కాన్సెప్ట్ లేకపోతే ఫేక్ కరెన్సీ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఎగ్జిస్టెన్స్లోకి? సో ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఇట్ బికేమ్ సంథింగ్. ల్యాక్ ఆఫ్ గుడ్ బికేమ్ ఈవిల్ ఎలా అయిందో. సో ఇప్పుడు హోలీనెస్ అంటే డెఫినేషన్ ఏంటంటే సిన్లెస్నెస్ని హోలీనెస్ అనట్లే. దీని మీద స్కాలర్స్ వర్క్ చేశారు అండ్ ఫైనల్లీ ఒక ఫైనల్ పాయింట్కి ఏమి కంక్లూడ్ చేసుకుంటూ వచ్చామో అని అంటే సెట్ అపార్ట్. హోలీనెస్ అంటే ఏంటంటే ప్రత్యేకింపబడడం. సెట్ అపార్ట్ ఈజ్ హోలీనెస్. ఇది డెఫినేషన్, ప్రత్యేకింపబడడం. నేను నైట్ మా కడప నుంచి కొంతమంది తమ్ముళ్ళు ఫోన్ చేసి ఒక జూమ్ కాల్ ఒకటి పెట్టుకున్నారు. సో జూమ్ కాల్ పెడితే ఆ జూమ్లో దే ఆస్క్ మీ టు, వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న మాకు డీల్ చేయాలని. సో వాళ్ళు కింగ్డమ్ మీద మాట్లాడమని నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్పారు. సో ఆ కింగ్డమ్ మీద మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఇలా స్టార్ట్ అయింది. అదేంటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఆదియందు దేవుడు భూమి ఆకాశం ఉంచాడు. అంటే సృష్టి వేరు, దేవుడు వేరు, సృష్టికర్త వేరు. అంటే గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్, దేవుడు అతీతుడు అనే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. కానీ అదే దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. హీఈస్ ఇమ్మనెంట్ అట్ ద సేమ్ టైం. అంటే దేవుడు యూనివర్స్తో కలిసి అంటే పని చేస్తూ ఉన్నాడు. ఈజ్ అ ట్రాన్సెండెంట్ అనేది ఒకటి, ఆయన అతీతుడు, రైట్, అక్కడ వరకు అది ఆంటలాజికల్. అట్ ద సేమ్ అతీతుడు కాబట్టి ప్రపంచాన్ని పట్టించుకోవడం అంటే కాదు, ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రపంచంతో. ఎవ్రీడే లైఫ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఒక సరి అయిన, ఒక క్రమమైన ప్రపంచంలో, ఒక ఆర్గనైజ్డ్ లా సిస్టంలోనే
ఫిజిక్స్లో ఉన్న ప్రతి లాస్ని బేస్ చేసుకొని ప్రపంచం అంతా నడుస్తుంది. కాబట్టి స్టిల్ గాడ్ ఈజ్ రూలింగ్. అందుకని ద లార్డ్ రెయిన్స్ అన్నాడు. యెహోవా రాజ్యము చేస్తున్నాడు. స్టిల్ హీజ్ రైనింగ్. కాబట్టి 2 కాన్సెప్ట్స్ తీసుకున్నాడు. ఒకటి అదేనంటే గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్, అతీతుడు. అట్ ది సేమ్ టైం గాడ్ ఈజ్ ఇమ్మనెంట్. అందుకని నీ పరలోక ప్రార్థన ఏమవుతుందంటే అవర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ అంటారు. అర్థం ఏంటంటే హెవెన్ ఈజ్ సో ఫార్ అండ్ ఫాదర్ ఈజ్ సో క్లోజ్. సో ట్రాన్సెండెన్స్ అండ్ ఎమినెన్స్ అనే 2 నేచర్స్ని దేవుడు కలిగి ఉంటాడు. ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నాకు అనారోగ్యం వచ్చింది, నన్ను హీల్ చేయి అని అన్నారు అనుకోండి. దేవుడు ఎలా హీల్ చేస్తాడు అంటే 2 నేచర్స్ ఉంటాయి. ప్రైమరీ థింగ్ అంటే వి ప్రే, ప్రభా హీలింగ్ నువ్వు ఇవ్వాలి. బికాస్ హీస్ ట్రాన్సెండెంట్, మిరకల్ చేస్తాడు, హీలింగ్ ప్రేయర్స్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్ విత్ ది యూనివర్స్. ఇన్ మెడిసిన్ కూడా ఇచ్చాడు నీకు. ఒక ఇంజస్టిస్ జరిగింది, ఏం చేస్తాం? వి ప్రే, ప్రైమరీ సోర్స్. సెకండరీ సోర్స్ కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఏమర్థమవుతుంది అని అంటే గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్ అండ్ గాడ్ ఈజ్ ఇమ్మనెంట్ అనే 2 లక్షణాలతోనే మనం ఏం చేస్తున్నామంటే ఇది చూస్తూ ఉంటాం. కాబట్టి హోలీనెస్ అని అంటేనే మొట్టమొదటి విషయం ఏంటంటే హీజ్ సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడ్డం అనేది అర్థమవుతుంది. మీరు యెషయా గ్రంథంలో మీకు అదే అర్థమవుతుంది. నేను ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. పిల్లలకి నేను ఇచ్చి కొన్ని ఆర్డర్లో రాయమని పెట్టాను అనమాట. ప్లాంట్ పెట్టాను, యానిమల్స్ని పెట్టాను, గాడ్ పెట్టాను, ఏంజిల్ పెట్టాను, మ్యాన్ పెట్టాను, రాక్ పెడితే, స్టోన్స్ పెడితే వాళ్ళు ఏ ఆర్డర్లో పెట్టారంటే ఫస్ట్ స్టోన్స్ పెట్టారు, తర్వాత ప్లాంట్ పెట్టారు, తర్వాత యానిమల్ని పెట్టారు, తర్వాత హ్యూమన్ పెట్టారు, తర్వాత ఏంజిల్ని పెట్టారు, తర్వాత దేవుని పెట్టారు. సో వాళ్ళు పెట్టిన ఆర్డర్ ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో పెట్టుకుంటూ వచ్చారు. సో దేవుణ్ణి ఇంకా హయ్యెస్ట్ బీయింగ్ అన్నట్టు తీసుకొచ్చారు. నేను అన్నాను మీరు పెట్టిన ఆర్డర్ కరెక్టే, కానీ ఇది కాదు. ఈ ఆర్డర్లో దేవుణ్ణి మీరు హయ్యెస్ట్ అని పెట్టకూడదు. అసలు దేవుడి కేటగిరీలోకి రాడు. ఇదంతా క్రియేషన్లో పాటు హీఈస్ డిఫరెంట్, హీఈస్ ట్రాన్సెండెంట్, హీఈస్ సెట్ అపార్ట్. అసలు క్రియేషన్లో ఇంకా దేనితోనూ నువ్వు పోల్చడానికి ఉండదు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నేను నీ వంటి వాడు అనుకుంటున్నారేమో మీరు అంటాడు. దేవుడు తీరుతాడు వాళ్ళు ప్రజలు. నేను మీకు లాంటి మనిషి అనుకుంటున్నారా? నీకు లాంటి లేదా క్రియేషన్లో ఒక పార్ట్ అనుకుంటున్నారా? ఐఎమ్ క్రియేటర్. సో దేవుడు ఒక్క వైపే, ఎంటైర్ సృష్టి ఇంకొక వైపు. అండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈయన వల్ల డిపెండ్ అయింది, ఈయన మీద ఆధారపడి ఉంది. దీన్నే సెట్ అపార్ట్, హోలీనెస్ అండ్ హోలీ అంటాం. ఆ దేవుణ్ణి అప్రోచ్ అవ్వడం అనేది చాలా కష్టం. అయితే ఈ సెట్ అపార్ట్ అనే హోలీనెస్ని మనం ఏమంటామంటే, అందుకని గాడ్ ఈజ్ హోలీ అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇందా మనం చదువుకున్నాను, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, లెవిటికస్ 19th చాప్టర్లో. కాబట్టి ఏంటి పరిశుద్ధంగా ఉండాలి? గాడ్ ఈజ్ హోలీ కదా, హోలీ గాడ్, హోలీ పీపుల్, హోలీ నేషన్ అండ్ హోలీ సిటీ. బైబిల్లో ఉన్న పదాలు ఇవన్నీ. ఎందుకంటే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ, ఇది మాట్లాడుతూ ఉంటాడు. చివరికి మనం చదువుకునే ప్యాసెస్లు చూస్తే ఏమంటే సాబత్ గురించి మాట్లాడుతాం. హోలీనెస్, సెట్ అపార్ట్, ఒక డేని సెపరేట్ ప్రత్యేకపరచండి. నీ వర్క్, ద హోలీనెస్ ఇన్ యువర్ వర్క్, ది హోలీనెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ క్యారెక్టర్, ద హోలీనెస్ ఇన్ ద ల్యాండ్. మీకు ఇవన్నీ ఎక్కడ కనబడతాయంటే లేవి కాండంలో మీకు అది కనబడుతూ ఉంటుంది. కాబట్టి శాంటిఫై ఆఫ్ ద బ్లడ్, అది పరిశుద్ధమైంది బ్లడ్ అన్న విషయం చాలా స్పష్టంగా సాన్స్టిక్ గురించి మాట్లాడతాడు. అంటే దాన్ని ఏమంటామంటే ఏమవచ్చు, శుద్ధి చేసేది. బ్లడ్ ఎలా శుద్ధి చేస్తుందో మాట్లాడతాడు. ఈవెన్ సాన్సిటీ ఆఫ్ సెక్స్ గురించి మాట్లాడతాడు 18th చాప్టర్లోకి వచ్చినప్పుడు. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. మ్యారేజ్లో అక్కడ వరకు కట్ చేస్తారు. మ్యారేజ్ ఇస్ హానరబుల్ అబవ్ ఆల్. అండ్ నెక్స్ట్ అంటాడు సెక్స్ ఈజ్ హోలీ అంటాడు. హోలీనెస్ గురించి మాట్లాడతాడు. అవునా? మూడోది అంటాడు లా ఈజ్ హోలీ. మీరు 19th చాప్టర్ అంతా చూస్తే ఆ ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా హోలీనెస్ గురించి మాట్లాడతాడు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇట్స్ ద హోలీ గాడ్, హీస్ టాకింగ్ అబౌట్ ద హోలీ పీపుల్, హోలీ నేషన్, హోలీ ల్యాండ్ అండ్ హోలీ సిటీ అండ్ ద హోలీ వర్క్, హోలీ సాబత్, హోలీ క్యారెక్టర్ కదా. అందుమంది బ్లడ్ ఈజ్ హోలీ, సెక్స్ ఈజ్ హోలీ, లా ఈజ్ హోలీ, ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ. సో ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ నేచర్ని మనకి కలిగి ఉండమన్నాడు. అయితే మనం చూసినప్పుడు మనకేం కనబడుతుంది అని అంటే లెవిటికస్ మనం చూసినప్పుడు
ఆరోన్కి 2 కుమారులు ఉన్నారు. ఏంటి వాళ్ళ పేర్లు తెలుసా మీకు? అబీహు, నాదాబ్ అని 2 పిల్లలు ఉన్నారు. ఈ అబీహు, నాదాబ్ అన్న అబీహు అన్నవాళ్ళు వీళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, అంటే పాస్టర్ గారి పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ని కంటిన్యూ చేయవలసిన వాళ్ళు. వీళ్ళు దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ ధూపాలని అర్పించాలి, లేదంటే నిప్పుని లేకపోతే ఫైర్ని అంటించాలి, క్యాండిల్ వెలిగించాలి, మన భాషలో చెప్పుకొని క్యాండిల్ వెలిగించాలి. దేవుడు ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే మీరు ఆ పర్టిక్యులర్లో వెలిగించిన అదేంటి ఫైర్ నుంచి వెలిగించమనంటే ఫైర్ అనేది తీసుకున్నారు, కానీ ఈ పర్టిక్యులర్ ఫైర్ అని కాకుండా పక్కన ఇంకో దీపంలోంచి ఫైర్ తీసుకుని అంటించారు. 2 స్పాట్ డెడ్, చచ్చిపోయారు. 2 స్పాట్ డెడ్, చచ్చిపోయారు అక్కడ 2. దాన్ని అన్ఆథరైజ్డ్ ఫైర్ అన్నాం, లేకపోతే అన్యాగ్ని అన్నారు తెలుగులో. నీకు చెప్పమన్న ల్యాంప్ స్టాండ్ నుంచి కాకుండా వేరే పక్కన ఉన్న ల్యాంప్ స్టాండ్ నుంచి తీసుకున్నావు. ఇంత చిన్నదానికి దేవుడు అంత సీరియస్ అయిపోతాడా? అదిపోతాడా? ఒక చిన్న అబద్ధానికి అన్నయ్య సపేరి చచ్చిపోతారా? అన్ప్లెజెంట్గా ఉన్న కాన్సెప్ట్స్ ఇవి బైబిల్లో మనకి అన్ప్లెజెంట్గా అనిపిస్తాయి ఈ స్టోరీస్. ఎందుకంటే ఒక స్టోరీని లేకపోతే ఒక లాని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎర్లీ స్టేజ్లో దేవుడు దాని సీరియస్నెస్ని చాలా తీవ్రంగా చూసుకున్నాడు. అబద్ధం ఆడొద్దు చర్చ్లో. మీరు అబద్ధం ఆడితే స్పాట్ డెడ్. ఇప్పుడు అదే లా ఇప్పుడు కానీ ఉంటే మన చర్చిలో ఎవరు ఉండరు, ఏ చర్చి ఉండదు, మన చర్చి కదా ఏ చర్చి ఉండదు. ఎందుకనంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో కావాలంటే ఆ అబద్ధం అనే క్యారెక్టర్ ఆయనకి సెట్ కాదు. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఏమాత్రం లేదు అన్నాడు. సో ఏ రకంగా ఈవిల్ కానీ ఏ రకంగా నెగిటివ్ కాన్సెప్ట్స్ ఏమీ లేని దేవుడి దగ్గర సిన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్. అదేంటి అదేది అబద్ధం కూడా అదన్నా. సో నేను ఒక ఫ్రెండ్కి నేను ఫ్రెండ్ని తిట్టాను అనుకోండి, ఇంట్లో వాళ్ళని తిడతాను, మ్యాక్స్ని తిట్టాను. నన్ను ఎవరు పోలీస్ స్టేషన్ లేరు, ఇండియాలో ఉన్నాను కాబట్టి. ఇతర దేశాల్లో పరిస్థితులు వేరు. సరే, లేకపోతే కొంచెం సీరియస్గా కొంతమంది అనొచ్చు, లేకపోతే మీ మీద అనొచ్చు, ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేని తిడితే మ్యాక్స్ని కొట్టాను కదా, మ్యాక్స్ని కొడతాను తప్పు చేసినప్పుడు. నువ్వు తప్పు చేసావని తప్పని కొడితే, నువ్వు తప్పు చేసావని పిఎంని కొడితే. సో ఇప్పుడు ముగ్గురిని ఈక్వల్గానే కొట్టాను, అదే దెబ్బ ఇలా అన్నాను, ఇలాగే కొట్టాను, సరిగ్గా చేయి పని అని మ్యాక్స్ని కొట్టాను, సరిగ్గా చేయి పని అని ఒక డెబ్బ మీద కొట్టాను అనుకోండి, పిఎంని ఏమవుతుంది? దెబ్బే, అందరి దగ్గర దెబ్బే. కానీ వాళ్ళ స్టాటస్ ఉందే, దాన్ని బట్టి దాని తీవ్రత పనిష్మెంట్ పెరిగిపోతుంది. నువ్వు ఎవరిని అన్నావు, ఎవరితో చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపం సాక్షాత్తు నీ తోటి మనిషితో చేయట్లే, ద హైయెస్ట్ బీయింగ్, ఇంకా చెప్పాలంటే సెట్ అపార్ట్ అని చెప్పబడిన ఆ బీయింగ్, హోలీ బీయింగ్, ఆయనతో చేస్తాం. ఆయనకి విరోధంగా పాపం చేయడం అంటే ఏంటో నాకు అర్థం అవ్వకపోతే సిన్ని చాలా లైట్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. సో లెవిటికస్ అంతా దేని మీద ఫోకస్ చేసింది అని అంటే దీని మీద ఫోకస్ చేసింది. అందుకని ఏం చేశారు అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పంటే అబీహు, నాదాబు వీళ్ళెవరు అంటే అహరోన్ యొక్క కుమారులు. చిన్నప్పటి నుంచి తన తండ్రి ఏం చేస్తున్నాడో చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు. వాళ్ళ అంకుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు, మోజెస్ని. వాళ్ళ ఆంటీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు, మిరియామ్ని. ఫ్యామిలీలో హోలీనెస్ అంటే ఏంటో దగ్గరగా చూపించే ఫ్యామిలీ ఇది. ఈ ఫ్యామిలీలోనే హోలీనెస్ అని లైట్గా తీసుకున్నప్పుడు దేవుడు ఊరుకోవాలి. అంత చిన్న విషయానికి దేవుడు ఇదైపోతాడా అని అంటే ఎందుకు దేవుడు అంత సీరియస్గా తీసుకున్నాడంటే వాళ్ళ నిర్ణయాల్లో ఒక ఏంటి అంటే వాళ్ళ ఇండిపెండెంట్ నిర్ణయాలు ఉన్నాయి. దేవుడిని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి అని అంటే ఇంపేషెంట్గా ఉండడం. దేవుడు అన్నది కాకుండా వీలు చేయడం, ఇంపేషెంట్గా ఉండడం. ఇండిపెండెంట్ కాదు, ఇంపేషెంట్గా ఉండడం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏంటంటే ఇగ్నోరెంట్గా ఉండడం. దీని యొక్క తీవ్రత నాకు తెలియకపోవడం. నేను చిన్నది కదా అనుకుంటే ఆ చిన్నది దేవుని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, అది నా ప్రాణం మీదకి ఎంత తీసుకొస్తుంది అనే విషయం నాకు అర్థం కాకపోవడం. ఇల్లీగాలిటీ. సో లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వాళ్ళు దేవుడిని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ యొక్క సిస్టంలో మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే అబీహు, నాదాబు యొక్క లైఫ్లో హోలీనెస్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు లేవికాండంలో ఏంటంటే
అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి చెప్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఏమంటారు కర్టెన్స్ తయారు చేసేవాడు ఎవరు చేయాలో చెప్తాడు. ఆ కర్టెన్స్ని ఆ రూమ్ని వాష్ చేయడానికి ఎవరు వెళ్ళాలో చెప్తాడు, వాళ్ళకు నిర్ణయిస్తాడు. కానీ ఆ రూమ్ వాష్ చేయడానికి కూడా కర్టెన్ ముట్టుకోకూడదు ఇంకోడు. మళ్ళీ దీన్ని ముట్టుకోవాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, ఇది ముట్టుకోకూడదు. మందసాన్ని ఎవరు పట్టుకోవాలి? లేవీలే పట్టుకోవాలి. కాకుండా కూడా ఎవరు పట్టుకున్నా ఇది అవుతాడు. ఇప్పుడు మందసం వచ్చేస్తుంది, డేవిడ్ ఏమో డ్యాన్స్ చేస్తున్నాడు, మందసం వచ్చేసింది కదా అని పడిపోతుంది కదా అని ఒకటి పట్టుకుంటే చచ్చిపోయాడు. మీకు అదే కనబడుతుంది బైబిల్. ఎందుకు అంత సీరియస్? పడిపోతుంది కదా, పట్టుకున్నాడు కదా అంటే గుర్తుపెట్టుకో, నేనే పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అక్కడ ఎవరు లేవీలు లేకుండా నువ్వు మందసం తీసుకెళ్తున్నావు. దేవుడు మన ప్రతి చిన్న విషయాల్లో పర్టికులర్గా ఉంటాడు అనే విషయం లేవిడికాండం మాట్లాడుతుంది. నువ్వు చేసిన ప్రతి చిన్న వర్క్, ఒక పేపర్ని నువ్వు పక్కోడికి అందించడం ఆ చిన్న టాస్క్, నీ సబార్డినేట్తో నువ్వు మాట్లాడిన ప్రతి చిన్న టాస్క్లో కూడా దేవుడు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్మాల్ థింగ్స్. అర్థం కాదు. అందుకని దేవుని వాక్యం ఇంకో మాట ఉంటుంది, అదంటే ఆయనకి 1000 సంవత్సరాలు ఎలా కనబడుతుందంట? ఒక దినంలా కనబడతాయి. అబ్బా 1000 సంవత్సరాలు ఒక దినంలా కనబడితే నేను జీవించిన 70 సంవత్సరాలే నథింగ్, ఎట్లా అయిపోద్ది అంతే. ఒక 4 సెకండ్ల లాగా ఏం కనబడుద్ది అనుకుంటావేమో. మళ్ళీ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఒక దినం నాకు 1000 సంవత్సరాలకు కూడా చూస్తాడు. ఇలాగే ఎలాబరేట్ కూడా చూస్తాడు. సో మనకు ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క ఏరియాని దేవుడు జాగ్రత్తగా గమనించుకుని ఒక్కొక్క దాన్ని చూస్తాడు. కాబట్టి హోలీనెస్ని ఈజీగా తీసుకోవడం. అందుకని ఏంటంటే గాడ్ ఈజ్ లైక్ ఎ సన్. దేవుడు ఒక సూర్యుడు లాంటి వాడు. అంటే హోలీనెస్ నేను కంపేర్ చేసినప్పుడు సోర్స్ ఏంటి అని అంటే, సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద లైట్ అండ్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ అండ్ ద హోలీనెస్. ఇప్పుడు సన్ దగ్గరికి వెళ్ళాలని సైంటిస్టులకు ప్లాన్ ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతుంది, నాసా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. సన్ యొక్క టెంపరేచర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎంత ఉందో మనకు తెలుసు కదా, ఎంత ఉంది అది, కోర్లు ఎంత ఉంటుంది, ఎడ్జ్లు ఎంత ఉంటుంది కదా మన సైన్స్లో. ఎన్ని 20 lakhs ఏదో ఉంటుంది సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చిన్నప్పుడు చదువుకున్నా, ఒకసారి చూద్దాం. సన్ దగ్గరికి నువ్వు ఈజీగా వెళ్ళగలవా? అసలు పక్కన పెట్టండి, ఆ సన్ యొక్క రేస్ ఇక్కడ రావడానికి 8 minutes, 8 × 60 480 seconds × 3 lakhs kilometers డిస్టెన్స్లో ఉన్న సన్ యొక్క రేస్ ఇక్కడ రావడానికి మధ్యలో ఓజోన్ లేయర్ మిస్ అయితే ఆస్ట్రేలియా ఉన్న ప్రజలకి స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి వితౌట్ సన్ ప్రొటెక్షన్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా వాళ్ళకి చెప్తుంది. నువ్వు సన్కి ఇంత దూరం ఉన్న డిస్టెన్స్ సన్ని నువ్వు అప్రోచ్ అయినప్పుడు బీ కేర్ఫుల్, లేకపోతే అది ఈజ్ వెరీ డేంజర్. అది నీ డెత్కి లీడ్ చేస్తుంది. సన్ దగ్గరికి వెళ్ళాలి అని అన్నప్పుడు అంత దూరంలో ఉన్న ఇప్పుడు సన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ప్రొటెక్షన్ తీసుకోకుండా వెళ్ళిపోతాను అని అంటే ఇట్స్ నాట్ ఎ డేంజర్. ఇప్పుడు సన్ను తయారు చేసిన దేవుడు ఇట్స్ అ హోలీ అన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన విధంగా, అప్రోచ్ అవ్వాల్సిన విధంగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే you'll die. God is like a sun. Without protection, don't approach God. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తా ఉన్నాడు. ఆయన ఇన్స్ట్రక్షన్లో చిన్న తేడా వచ్చిన కొలాప్స్ అయిపోతుంది. ఈ శాటిలైట్స్ని పంపించినప్పుడు వెనకాల ఈగిల్ వెళ్తుంది. అపోలో 11 ఇవి చూసినప్పుడు రాకెట్తోనే ఉంటుంది. ఈగిల్ ఆర్బిట్లోకి రాగానే విడిపోతుంది, దూసుకుని వెళ్దాం. ఈగలేమో ల్యాండ్ అవుతుంది, హెలికాప్టర్లో ల్యాండ్ అవుతుంది కదా. ఈ లోపల రాకెట్ని చుట్టూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు మైకేల్ కాలిన్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కదా వెళ్ళినప్పుడు. ఎడ్విన్ ఆల్డ్రిన్ అనుకుంటే తిరుగుతూ ఉన్నాడు. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళు దిగారు, ఈగల్లో దిగారు. ఎంతో స్పెసిఫిక్ టైం విత్ సెకండ్స్తో కల్లా కోట్ చేస్తారు. ఈ సెకండ్స్ వీళ్ళు పని చేసుకుని అంత పని అయిపోయిన తర్వాత టైం ఎంత క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్. ఆ సెకండ్లో పని చేసుకుని రావాలి, లేకపోతే వెళ్ళిపోద్ది, ఇలా ఉండిపోతారు. అంత పక్కా మెజర్మెంట్స్ వేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. సెకండ్స్లో తేడా రాకూడదు. సో ఇప్పుడు దేవుడిని నువ్వు ఎలా అప్రోచ్ అయిపోతావు? తేడా లేకుండా ఎలా పడితే అలాగా. ఎందుకు అనంటే దేవుని యొక్క సీరియస్నెస్, హోలీనెస్ నాకు అర్థం కానప్పుడు సినిని చాలా ఈజీగా తీసుకుని వల్గర్ జోక్స్ని ఎంజాయ్ చేస్తాను. స్టాండప్ కామెడీని వల్గారిటీతో కూడిన ఎవడో వచ్చాడు కదా ఇప్పుడు బెంగళూరుకు, ఎవడు వచ్చాడు కదా, వల్గర్ కామెడీని చేసుకుంటూ కదా,
పర్వర్టెడ్ జోక్స్ని ఎంజాయ్ చేస్తున్న ఒక గ్రూప్స్ ఫామ్ అవుతూ అలాంటి మూవీస్ని అలాంటివి చూస్తున్నామంటే బికాస్ యు ఆర్ నాట్ హోలీ, బట్ ఐఎమ్ హోలీ, నా పిల్లలుగా బీ హోలీ అది మాట్లాడతాను. ఇది నెంబర్ 1 ఆయన మాట్లాడారు. అందుకని లేవియకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉపయోగించాడు. యూ షాల్ బీ హోలీ ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ ఐఎమ్ మై హోలీ. ఐఎమ్ హోలీ. మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకంటే నేను కూడా పరిశుద్ధుడిని కాబట్టి. అందుకని పరిశుద్ధత అనేది ఏంటంటే ఇట్స్ ఎ కంటీజియస్, అంటువ్యాధి లాంటిది. అంటువ్యాధిలా అవ్వాలి. నేను పరిశుద్ధుడిని, నాతో సహవాసం చేస్తే నాకున్నది మీకు కూడా అంటుకోవాలి. బీ హోలీ. ఆ హోలీనెస్ని మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారో, ఎక్కడ ఉన్నారంటే మీ మాటల్లో, మీ వర్క్లో, మీ లైఫ్ స్టైల్లో, మీ ఫ్యామిలీలో, మీ మ్యారేజ్లో, మీ యొక్క అన్నిటిలో హోలీనెస్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూడాలి. అందుకని హోలీనెస్ని దేవుడు ఎక్కడ కోరుకున్నాడంటే హోలీనెస్ ఈజ్ ఎ సోర్స్ అని మాట్లాడుతున్నాను. నెంబర్ 2 స్పేస్ జియోగ్రాఫిక్ కండిషన్స్లో కూడా మాట్లాడుతుంది హోలీనెస్. ఏమంటే స్పేస్లో నేను పరిశుద్ధుడిని. మీకు పాట ఉంది తెలుసా, మీకు కీర్తన పుస్తకం హిమ్స్లో ఒక పాట ఉంది, హోలీ 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 అనే పాట తిరుగుతుంది. ఐడియా ఉందా మీకు ఆ పాట? రెజినాల్డ్ హెబర్ అని ఒక ఆయన రాశాడు. ఆయన తెలుగులో కూడా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కీర్తన ఉంటుంది, శుద్ధి 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 అని ఉంటుంది పాట ఉంటుంది. రెజినాల్డ్ హెబర్ ఎవరంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన పాస్టర్, ఇండియాకి కల్కటాకి 2nd ఇండియన్ బిషప్ ఆయన. సో ఈ పాట ఎక్కడ రాశాడు అని అంటే కల్కటా నుంచి ఆయన ట్రావెల్ చేస్తూ నార్త్కి వెళ్తూ ఉన్నప్పుడు మన ఇండియన్స్, అంటే ఇది ఎప్పుడు సంగతి, సుమారు ఆయన ఎప్పుడు అని అంటే 1823వ సంవత్సరంలో మనకి బిషప్ అయ్యాడు, 1823, అంటే 200 years బ్యాక్ సంగతి చెప్తాను. 200 బ్యాక్ చూసినప్పుడు ఆయన ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ ట్రావెల్లో చూసింది ఏంటి అని అంటే మన ఇండియన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చెంబులు పట్టుకొని వాష్రూమ్కి బాత్రూమ్కి బయటకు వెళ్తున్నారు, టాయిలెట్స్కి. తినేమంటాడు అని అంటే అదేంటి మా కంట్రీస్లో మాకు సెక్యూర్డ్గా బాత్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, 4 గోడల మధ్యన చేసేది ఉంది. వీళ్ళంటే ల్యాండ్ని పొల్యూట్ చేస్తున్నారు. ఏమనంటే మాకు ఇన్ని ఇయర్స్ సివిలైజేషన్ ఉండదని చెప్తారు వీళ్ళు. అదే తను చాలా డిస్టర్బ్ చేసింది అది ఆ థాట్. తన ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత లేవికాండంలోంచి ఒకటి చదువుతాడు. అదేంటంటే దేవుడు చెప్తాడు ఇశ్రాయేలీయులకి, ఐఎమ్ హోలీ. మీరు డిజర్ట్లో మీరు ఏంటంటే మీరు ప్రయాణం యాత్రలో ఉన్నారు కదా, వెళ్తూ ఉన్నారు, ఒక ప్లేస్ నుంచి ఆక్యుపై చేసాను, స్థిర నివాసాలు ఉన్నప్పుడు మీరు హ్యూమన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు దాన్ని కప్పాలి, తీసి పక్కన పెట్టాలి. హీఈస్ వెరీ పర్టికులర్. ఈవెన్ మీ టాయిలెట్స్ కూడా విషయంలో కూడా అంటే అక్కడ అంటాడు, బికాజ్ ఐఎమ్ హోలీ మేక్ యువర్ ల్యాండ్స్ హోలీ. ఇలా చెప్పే దేవుడు వీళ్ళకి లేడు కాబట్టి ఇండియాలో క్లెన్జినెస్ లేదు అంటూ రాసిన పాటే హోలీ హోలీ హోలీ. Your God is talking about the holiness. It means cleanliness, neatness. If you are holy, ఆ holiness ఎట్లా కనబడుతుంది? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నీట్గా సర్దుకున్న విధానంలోనే మీ holiness తెలుస్తుంది. అదేనా? అక్కడ కూడా హోలీనెస్ ఈజ్ నాట్ జస్ట్ అదేంటే నా డే టు డే లైఫ్లో నా ఇంటిని ఎలా పెట్టుకుంటున్నాను అంటే నాలో క్రమం ఉంటే, ఆయన క్రమం ఉంది కాబట్టి సృష్టిలో కూడా క్రమాన్ని పెట్టాడు, ఒక ఆర్డర్ని పెట్టాడు. ఆ ఆర్డర్ని, ఆ క్లెన్జినెస్ నేను చూసినప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే ఇది చేశాను. హోలీనెస్ ఏం చేస్తుంది అని అంటే నా డే టు డే లైఫ్లో ఉన్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూస్తాను. నా దగ్గర బుక్ ఉంది, ఎవరు అంటే విశాల్ మంగళవాడి రాసిన ది గురూస్ అని. విశాల్ మంగళవాడి రాసింది ఏంటంటే ఈ గురూస్ అనే బుక్లో ఏమంటాడంటే ఆయన ఇండియాలో అది ఇంటర్నేషనల్గా ఉన్న చాలా బాబాలుగా చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళి ఏం చెప్పాడంటే నేను క్రిస్టియన్ని కానీ మీ దగ్గర శిష్యుడిని చేస్తున్నానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 6 months to 1 year స్పెండ్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇయర్స్ ఆయన చేసిన ఎక్స్పీరియన్స్తో బుక్ రాసింది ది గురూస్. ఇప్పుడు అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వరల్డ్ వ్యూకి టెక్స్ట్ బుక్ అయింది. దాంట్లో ఈవెన్ ఆయన షిరిడి సాయిబాబా దగ్గర కూడా చేశాడు. ఫస్ట్ హ్యాండ్ విట్నెస్తో వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటో చేశాడు. సో అలాంటిది ఈయన స్వామి, అతని పేరు స్వామి ముక్తానందని మీట్ అవుతాడు. ముక్తానంద స్వామిని మీట్ అయినప్పుడు ముక్తానంద స్వామి అంటే నీకు ఎక్కడ ఎన్లైట్మెంట్ జరిగింది అని అంటే ముక్తానంద స్వామి చెప్పిన ఒక కాన్సెప్ట్ చెప్తాను, విచ్ అది మిమ్మల్ని నిజంగానే డిస్టర్బ్ చేసేది. బట్ లిజన్ తనేమంటాడంటే
ముక్తానంద స్వామి చెప్తాడు ఏమనంటే, నేను ఎన్లైటన్మెంట్ కోసం నేను దేశాలు తిరుగుతాను, లేదు ప్రాంతాలు అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఒక చోట కూర్చున్నప్పుడు ఒక పెంట ఉంది, దాని మీద ఒక హ్యూమన్ ఫిల్త్ ఉంది, ఎవడో వెళ్ళిపోయాడు. కానీ ఆ హ్యూమన్ ఫిల్త్ మీద ఒకటి చాలా కంఫర్టబుల్గా కూర్చుని ఉండడట, చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది. అదే నా రియలైజేషన్ అంటాడు. దాంట్లో రియలైజేషన్ ఏంటంటే, హ్యూమన్ ఫిల్త్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్మగలుగుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి అంత కంఫర్టబుల్గా కూర్చున్నాడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కార్యక్రమాలు పెడితే, ఇలాంటి ఫిలాసఫీస్ కానీ నమ్మితే మీరు చెప్పండి ఎప్పుడు అవుతుంది దేశం? క్లెన్జినెస్, క్లీన్ అండ్ గ్రీన్ ఎప్పుడు అవుతుందా? నువ్వు ప్రతిదీ దేవుడే, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అన్న దాంట్లో వాడొక్కడే రియలైజ్ అవుతున్నాడంట అది కూడా దేవుడు అని. అందుకని వాడు అంత కంఫర్టబుల్ కూర్చున్నాడు దాని మీద. అదే నా రియలైజేషన్. అందుకని నాకు ఏంటంటే ఎన్లైట్మెంట్ వచ్చింది అని అంటే, ఈజ్ దట్ హోలీనెస్? అదే క్లెన్జినెస్ నీ దేశానికి ఇచ్చేది. అందుకని నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లేకపోతే నువ్వు ఆలోచనలోంచి వచ్చిన ఇలాంటి దేవుళ్ళని పెట్టుకుని ఏం చేస్తావు అంటే నీ దేశాన్ని కూడా పాడు చేస్తావు. అందుకని మేక్ యువర్ ల్యాండ్స్ హోలీ అని మాటలు పెడతా ఉంటాడు. అందుకని క్లెన్జినెస్ గురించి మాట్లాడతాడు, క్లీన్నెస్ గురించి మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, క్యాంప్, ఆ స్పేస్లో ఆ ప్లేస్ ఎలా ఉండాలి, క్యాంప్ ఎలా ఉండాలి, కోర్ట్ యార్డ్ ఎలా ఉండాలి, ఆ హోలీ ప్లేస్ ఎలా ఉండాలి కూడా చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. స్థలాల్లో కూడా హోలీనెస్ని గురించి మాట్లాడు. నేను ఈ స్థలాల్లో ఉంటాను కాబట్టి మీరు మేక్ యువర్ ల్యాండ్స్ హోలీ. ఇవన్నిట్లో ఈ క్యాంప్ పరిశుద్ధమైన క్యాంప్, హోలీ క్యాంప్ అంటాడు. అంటే స్పేస్లో కూడా, అంటే ప్లేసెస్లో గాడ్స్ హోలీనెస్ని చూపించవలసిన బాధ్యత ఉంది. అంత మాత్రమే కాదు, ప్రాక్టీస్ గురించి కూడా మాట్లాడతాడు. ప్రాక్టీస్ దగ్గర ఏమంటే సెట్ అపార్ట్ కదా, మీరు ప్రత్యేకింపబడాలి. యువర్ సెట్ అపార్ట్. మిగతా వాళ్ళ కాదు కదా మీరు. ప్రభు దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే మిగతా వాళ్ళు ఎలా వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళంతా భూలోక సంబంధమైన విషయాల గురించి, మీరు అక్కడ సంబంధాలు ఆలోచించాలి. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ప్రేమించాలంటే ప్రేమించిన వాడిని ప్రేమిస్తారు. మీరు సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడడం, మీ శత్రువుని కూడా ప్రేమించండి. వాళ్ళు ఎలా ఉపవాసం ఉన్నారు, అందరూ చూసేలాగా ఉపవాసం ఉన్నారు. మీరు యూస్ సెట్ అపార్ట్. అది ఎట్లా ఉండాలంటే మీ ఉపవాసం వాళ్ళు చేస్తానని పక్కడకు కూడా తెలియకూడదు. మీ భక్తి షుడ్ బి ప్రైవేట్, దేవుని మాత్రం తెలియదు. అందుకని మీరు వారిలాగా ఉండొద్దు. మాథ్యూ 6 చాప్టర్లో సర్మన్ ఆన్ ద మౌంట్ యొక్క కీ వర్స్ ఆ మాటే. అంటే సెట్ అపార్ట్, వారిలాగా ఉండొద్దు, వాళ్ళకలా ఉండొద్దు. యు ఆర్ సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడిన డిస్టింక్షన్ అండ్ సెపరేషన్ గురించి మాట్లాడతాను. హోలీనెస్కి కామనాలిటీకి మధ్య ఉన్న తేడా చెప్తాను, కామన్ థింగ్కి చెప్తా ఉన్నాడు. సాక్రెడ్నెస్ అనేది ఎవ్రీడేలోకి సంబంధించింది. సో వాళ్ళు ఏం తింటారో నువ్వు తినకూడదు. వాళ్ళకి హోలీనెస్ చెప్పాలి అని అంటే ఏమవుతుందంటే ఎర్లీ బిలీవర్స్కి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? యూర్ సెట్ అపార్ట్ అంటే వాళ్ళకలా మీరు ఉండొద్దు, వాళ్ళకలా మీరు తినొద్దు, వాళ్ళకి మీరు బట్టలు వేసుకోవద్దు. సో సెట్ అపార్ట్ అనే కాన్సెప్ట్ని, కల్చర్ని నేర్పుతా ఉన్నాడు. అందుకని మీరు ఇది తినొద్దు, ఇది చేయాలి. దీంట్లో క్లెన్స్ అంటే క్లీన్గా ఉన్న యానిమల్స్ ఏంటి, అన్క్లీన్గా ఉన్న యానిమల్స్ ఏంటి, క్లీన్ థింగ్స్ ఏంటి, అన్క్లీన్ థింగ్స్ ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటి అని అంటే ప్రాక్టీస్లో కూడా హోలీనెస్ని చూసుకోండి అన్నాడు. ప్రాక్టీస్లో మీరు హోలీనెస్ని చూడాలి అనే మాటలు. అందుకని హోలీనెస్ అనేది ఒక టెంపుల్ వరకే లిమిట్ అయ్యింది కాదు, అది ఎవ్రీడే లైఫ్కి సంబంధించింది. ఈ సంగతి మనం గమనించాలి. ఎవ్రీడే లైఫ్కి సంబంధించింది. అది డైటరీ లాస్ని ఇస్తుంది. మన డైట్ ఎట్లా ఉండాలో ఆ డైట్లో ఉన్న హోలీనెస్ గురించి రాశాడు కొన్ని పాయింట్. ఏం తినాలి, ఏం తినకూడదు, ఈటింగ్ మీద. హోలీనెస్ మన సోషల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడతారంటే, ఇది మీరు పంటలు పండించినప్పుడు మీరు మొదటి కోతని తీసుకోండి, రెండోసారి పండించినప్పుడు మీరు వదిలేసేయండి. హోలీనెస్ సోషల్ లైఫ్లో హోలీనెస్ని చూస్తూ ఉంటాడు. హోలీనెస్ని ఫిజికల్ లైఫ్లో చూస్తూ ఉంటాడు. ఫిజికాలిటీలు చూపిస్తాడంటే మీరు స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా ఎలా ఉండాలి, అలాంటి వాళ్ళతో మీరు ఉండొద్దు, సెట్ అపార్ట్. అంతమంది హోలీనెస్ని ఏం చేస్తుంటే రిలేషన్షిప్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే మీ రిలేషన్స్ ఎలా ఉండాలి అని అంటే హోలీనెస్, గాసిపింగ్ నో, సెక్షువల్ ఇమారాలిటీ నో అని చెప్తూ ఉంటాడు. సో హోలీనెస్ నేను ప్రాక్టీస్ చేసిందంటే నో గాసిపింగ్, నో సెక్షువల్ ఇమారాలిటీ. ఈవెన్ గాసిపింగ్ కూడా దేని ఈక్వల్ చేసేస్తాడు, సెక్షువల్ ఇమారాలిటీతో ఈక్వల్గా అదే పారాగ్రాఫ్లో పెట్టాడు. ఈవెన్ గాసిపింగ్ టంగ్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ద హోలీనెస్, గాసిపింగ్ టంగ్ ఈజ్ నాట్ గుడ్. ఇలాంటి ప్రజలు ఉంటారా?
ఇలా తయారైతే యూ బికమ్ ఏ హోలీ పీపుల్. లేవికాండం అంతా అదే మాట్లాడుతుంది. కాబట్టి ఒకటి హోలీ అన్న మాట ఇంకా కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హోల్నెస్, అంటే WHOLE అన్నది కదా, హోల్నెస్ అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా ఉన్నది. హీల్ అనే మాట దాంట్లో కూడా అదే వచ్చింది, దాంట్లో నుంచి వచ్చింది. హోల్, హీల్ అండ్ హోల్నెస్ అన్న దాంట్లో సంపూర్ణంగా. అది వర్క్, డైట్, జాబ్, మనీ, రిలేషన్షిప్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి దాన్ని రిడీమ్ చేయగలిగిన లక్షణం ద హోలీనెస్. ఈ వర్చ్యూని దేవుడు చెప్తాను. ఎందుకంటే దేవుడికి ఉన్న వర్చ్యూ ఏంటంటే గాడ్ ఈజ్ లవ్ అంటాం. ఆ లవ్కి సెంట్రల్ పాయింట్ అంటే గాడ్ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు, ఈజ్ సెట్ అపార్ట్. కాబట్టి నేను కొన్ని పాయింట్స్ మీ ముందు నేను క్లోజ్ చేస్తాను. అదంటే హోలీనెస్ అనేది ఇట్ ఎక్స్టెండ్స్, అది మన అనుదిన జీవితంలో డే టు డే లైఫ్లోకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది మన ఫార్మింగ్, మన జాబ్లో ఒక ఎంప్లాయీస్గా, ఒక డైరెక్టర్స్గా, ఒక హెచ్ఆర్ఓగా, అదే లేకపోతే డిఫరెంట్ పొజిషన్స్లో మీరు హెచ్ఆర్స్గా, లేకపోతే డిఫరెంట్ పొజిషన్స్గా మీరు ఉన్న డిఫరెంట్ స్ట్రీమ్స్లోకి హోలీనెస్ని వెళ్తూ ఉంటుంది. అందుకని లెవిటికస్ ఏం చేస్తుంది అంటే ఆర్డినరీ యాక్షన్స్తో కలిపి మాట్లాడుతుంది. అందుకని మీరు 19th చాప్టర్ మీరు చూస్తే 9 నుంచి ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఏమంటాడంటే మీ హార్వెస్ట్, హౌ యూ హార్వెస్ట్, మీరు పంటలు ఎట్లా పండించాలో ఆ పంటలు పండించే విధానం చెప్తాడు దేవుడు చెప్తున్నాడు. అన్ఫార్చునేట్లీ క్రిస్టియన్ ఐడియాస్తో పంటలు పండించే అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసే క్రిస్టియన్స్ వీక్గా ఉన్నారు. కానీ నా దగ్గర ఒక బుక్ చూపిస్తాను. ఆ బుక్లో నేను మన యూనివర్సిటీ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అది 1872లో ఎప్పుడు రాశారు, 1826లోనేదో హిగ్గెన్బోథమ్ ఆయన రాశాడు. బైబిల్ని బేస్ చేసుకుని బిబిలికల్ అండర్స్టాండింగ్ బట్టి భారతదేశంలో పంటలు ఎలా పండించాలని రాశాడు. దాని బేస్ ఇక యూనివర్సిటీయే కట్టేశాడు. హిగ్గెన్బోథమ్ యూనివర్సిటీ యూపీలో ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ. ఒబామా ఇండియా వచ్చినప్పుడు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాడు. ఇండియా ఐటీ మీద స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తుంది, ఇండియా అగ్రికల్చర్ ల్యాండ్, మీ పిల్లల్ని అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయించాం. సో అగ్రికల్చర్ ల్యాండ్ని ఒబామా మాట్లాడుతూ దీని గురించి మిషనరీ ఆల్రెడీ బిబిలికల్ ఐడియాతో ఒక పంటలు ఎలా పండించాలో ఆల్రెడీ ఒక బుక్కే వచ్చేసి అంతవరకు సిస్టమ్ ఎస్టాబ్లిష్ దేవునికి రాజ్యాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలా తీసుకురావడం మాట్లాడితే ఇంకా మనం ఇప్పుడు నేను చెప్తే కొత్తగా మనం వింటున్నాము అని అంటే మనం ఎదగవలసినంత స్థానంలో మనం ఎదగలేదేమో. ఇంకా మనం ఎక్కడ చేసాం, దేవుడిని ఎక్కడి వరకు లిమిట్ చేసాం. క్రిస్మస్ స్టోరీల దగ్గర ఆయన వచ్చాడు ఈ లోకానికి, రిడీమ్ చేశాడు, క్రాస్, ఆఫ్కోర్స్ వితౌట్ క్రాస్ ఏమీ లేదు, పాయింట్ లేదు. కానీ మనం ఏమంటామంటే ఆ ఐడియాని ఆ యొక్క ఫౌండేషనల్ ట్రూత్స్ దగ్గరే ఆగిపోయి ఎలిమెంటరీ ట్రూత్స్ దగ్గరే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ అనుకుంటూ మాట్లాడుతూ కూర్చుంటే నువ్వు సెంటెన్స్లు ఇప్పుడు మాట్లాడుతావు, నెంబర్స్ ఇంకా నేర్చుకుంటుంటే నువ్వు ఆల్గరిథమ్స్ని ఇప్పుడు నేర్చుకుంటావు, ఆ స్థాయిలోకి ఇప్పుడు వస్తావు. సో ఇంకా క్రిస్టియన్స్ బేసిక్ స్టాటస్లో ఉన్నారు, అంటే ఆ స్టాండర్డ్లో ఉన్నారు, ఎలిమెంటరీ ట్రూత్స్ దగ్గర ఆగిపోయారు. కానీ 1826లోనే బుక్ రాశాడు. సో దేవునికి వాక్యం ఏమంటుందంటే హౌ యూ హార్వెస్ట్, నీ హార్వెస్ట్ ఎలా ఉండాలి అదన్నా. తర్వాత ఇంకొకటి ఈవెన్ మనకి ఎవరు విలియం కేరీ, ఆయన సాల్ అనే ప్లాంట్ని కనిపెట్టండి డిస్కవర్ చేసింది ఆయనే. ఎక్కడ లేదు, ఇండియాలో మాత్రమే ఉన్న ప్లాంట్. అంటే ఒక పాస్టర్ అంతవరకు రీసెర్చ్కి వెళ్తాడు అంటే అంతవరకు వెళ్ళాలి, అంతవరకు ఒక క్రిస్టియన్ వెళ్ళాలి. సో ఏ ఏరియాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆయన? హూ ఇస్ విలియం కేరీ అని అంటే బయట ఈజ్ అ మిషనరీ అంటారు, బట్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద సేవింగ్ బ్యాంక్. కానీ ఏ బ్యాంక్లోనూ ఆయన ఫోటో చూడరు, ఏ పోస్ట్ ఆఫీస్లో ఫోటో చూడరు. మన వాళ్ళు గోల పెడితే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు 1 year 3 months ఆయన పేరు మీద ఒక స్టాంప్ దింపి క్లోజ్ చేస్తారు, బికాస్ ఈజ్ అ క్రిస్టియన్ అన్నట్టు. సేవింగ్ బ్యాంక్. సో ఎన్ని కాన్సెప్ట్స్ స్టీమ్ ఇండియా తీసుకొచ్చింది ఆయన, ఐఏఎస్ అకాడమీని తీసుకొచ్చింది ఆయన, ఐఏఎస్ని తయారు చేసింది ఇండియాకి తీసుకొచ్చింది. సో ఇంకా చెప్పిన ఇండియన్ క్రికెట్ టీం ఎవరు ఫామ్ చేశారు? యు నో దట్? YMCA, యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్. వాళ్ళు ఫస్ట్ క్రికెట్ని తయారు చేసి ఇండియాకి క్రికెట్ టీం ఉండాలని తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో తయారు చేసింది. కానీ YMCA పేరే రాదు ఈరోజు క్రికెట్లో. వీ ది క్రిస్టియన్స్ గేవ్ ద ఫౌండేషన్.
ఇప్పుడు ఐపీఎల్ నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా ఆ బేసిక్ థింగ్ని తీసుకొచ్చేది ఎర్లీ డేస్లో నీకు ఐడెంటిటీ లేనప్పుడు తీసుకొచ్చింది అది. ఎందుకంటే నెక్స్ట్ తరం ఆ క్రికెట్ మీద ఫోకస్ చేసిన క్రిస్టియన్స్ తక్కువైపోయారు. ఎందుకంటే అది ఎంతేనంటే అల్లరితో కూడిన ఆటపాటలు అనే కాన్సెప్ట్. ఎందుకు అని అంటే నెక్స్ట్ జనరేషన్ దేవుని వాక్యాన్ని ఎక్కడి వరకు పరిమితం చేశారు? స్పోర్ట్స్ అకాడమీ వరకు దేవునికి వాక్యాన్ని తీసుకురాకపోవడం, 4 గోడల మధ్యనే క్రిస్టియన్ ఫెయిత్ని ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల ఈరోజు జరిగిన మెస్ అంటే మనకు ప్రాబ్లం వస్తే ఈరోజు చర్చ్ని మనం ఆరాధన చేసుకుని పైన చేసుకుంటే సౌండ్ ప్రూఫ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి చేస్తే ఒక్క పోలీస్, ఒక్క లాయర్, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదు. కారణం ఏంటంటే ఇట్స్ చర్చ్ ఫెయిల్యూరే. ఎందుకంటే చర్చ్ ఒక పొలిటీషియన్ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది, ఒక సీఎంని ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ఎందుకంటే చచ్చిపోవాలి, పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని భూమికి సంబంధించిన ప్రతి విషయాల మీద ఫోకస్ లేని ఒక టీచింగ్ని డెవలప్ చేయడం వల్ల ఆ నష్టం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి హార్వెస్ట్ అలా ఉండాలి. తర్వాత నీ వర్కర్స్కి నువ్వు ఎలా పే చేయాలి అది చెప్తాడు. మీ 19th chapter 13th verse, మీ వర్కర్స్కి మీరు ఎలా పే చేయాలి. నిన్న మేడే కదా, 2 days బ్యాక్ మేడే ఎందుకు వచ్చింది? దాని మీద ఫైట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఇది క్రిస్టియన్ మూమెంటే. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వీళ్ళు చేసిన మూమెంట్. ఎందుకనంటే రోజుకి 16 hours డ్యూటీ, కానీ దేవుడిచ్చింది సాబత్ రెస్ట్. 16 hours డ్యూటీ అనేది అది ఫరో యొక్క పరిపాలన విధానం. కానీ దేవుడు దాంట్లోంచి విమోచించాడు. రెస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకుని రోజుకి 8 hours అని పెట్టడం వల్ల ఈరోజు May 1st నువ్వు ఏం చేస్తున్నావు అంటే లేబర్ డే అని సెలబ్రేట్ చేసుకున్నావు. లేకపోతే 16 hours డ్యూటీ చేయాలి పర్ డే. వి రిడీమ్డ్ ఇట్. వర్క్లో హోలీనెస్ అంటే ఇదే. వర్క్లోకి హోలీనెస్ని తీసుకొస్తే ఏం జరుగుతుందంటే వర్క్ పర్స్పెక్టివ్ మారుతుంది. వర్క్లో అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతమంది హౌ యూ స్పీక్, హౌ యూ యాక్ట్. 19th chapter 11-15 verses అదే కాదు. నువ్వు ఎట్లా మాట్లాడాలి, నీ మాటల్లో ఉన్న పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. నీ హార్వెస్ట్లో ఉన్న పరిశుద్ధత, నువ్వు ఇతరులకి పే చేయవలసిన శాలరీస్ నువ్వు ఇచ్చేయడంలో పరిశుద్ధత చూపించాలి. అంటే దేర్ఫోర్ వర్క్ అంటే ఏంటంటే వర్క్ బికమ్స్ హోలీ వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ క్యారెక్టర్. అదే కదా. వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు మీ పని పరిశుద్ధం అవుతుంది, దేవుని క్యారెక్టర్ని మీ పనిలో తీసుకొచ్చినప్పుడు అది పరిశుద్ధపరుస్తుంది. 16 గంటలు పర్ డే నువ్వు పని చేయాలి అని చెప్తున్నప్పుడు సిస్టమ్ అలా తీసుకొచ్చేసినప్పుడు అది మోర్ బ్రిక్ అనే కాన్సెప్ట్ని ఫరో తీసుకొచ్చాడు. ఫరో దేవుడు అందుకని ఎక్సోడస్లో మనం ఎంచుకుంటే వాళ్ళ పని నుంచి విమోచించాడా? లేదు, పని కోసం విమోచించాడు. ముందున్నది పనే, విమోచించిన తర్వాత కూడా పనే. ముందున్న పని ఫోర్స్తో కూడిన పని, అది కూడా స్లావరీతో కూడిన పని, కఠినమైన పనులు అన్నాడు. లేబర్ అదేంటంటే చాలా కష్టతరమైంది. మోర్ వర్క్ మినిమం రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేయకుండా మీరే మట్టి తెచ్చుకోండి అని చెప్పి చేయించాడు వర్క్. ఆ పనిని విమోచించి ఎక్సోడస్ క్లోజ్ చేస్తూ దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్స్తో పనులు స్టార్ట్ అయిన టెబర్నికల్ టెంపుల్స్ని కట్టడం, ఇలాంటివి దేవుడికి ఇన్స్ట్రక్షన్స్తో ఎలా చేయాలి, ఒక బ్లాంకెట్ని ఎలా కుట్టాలి, కర్టన్ ఎలా కుట్టాలి, దేవుడికి ఇన్స్ట్రక్షన్స్తో పనిచేయడం అంటే స్టార్ట్ చేశాడు. సో వీఆర్ రిడీమ్డ్ నాట్ ఫ్రమ్ ద వర్క్ బట్ వీఆర్ రిడీమ్డ్ ఫర్ వర్క్. ఇప్పుడు ఆ వర్క్ ఎప్పుడు హోలీ అవుతుందంటే నీ వర్క్లో గాడ్స్ క్యారెక్టర్ నువ్వు తీసుకొచ్చినప్పుడు, లిబరేట్ చేసినప్పుడు. స్లావరీ అని అనుకుని రోజుకి 16 hours డ్యూటీ చేస్తుంటే ఇది తప్పు, దేవుడు రెస్ట్ తీసుకోమన్నాడు అనే కాన్సెప్ట్ని తీసుకొని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ఫైటే ఈరోజు 8 hours డ్యూటీ. అండ్ దట్స్ వై యూర్ సెలబ్రేటింగ్ May 1st యాజ్ ఎ లేబర్ డే. అండ్ దిస్ బికెమ్ నౌ యువర్ వర్క్ బికెమ్ హోలీ, బ్రింగింగ్ గాడ్స్ క్యారెక్టర్ ఇన్ యువర్ వర్క్. కానీ నా వర్క్లో గాడ్స్ క్యారెక్టర్ని చూపిస్తాను. నెంబర్ 2, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నప్పుడు ఇట్ షుడ్ బీ ఇన్ యాక్షన్. మీకు ఏం చేస్తారంటే సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ అనే కాన్సెప్ట్ మాట్లాడుతుంది. లేవికాండం 1వ అధ్యాయంలో ఏమంటే సాక్రిఫైస్ గురించి, ఆఫరింగ్స్ గురించి మాట్లాడుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్ ఎథికల్ లివింగ్. అవునా? మీరు పని చేయండి, దేవుని దగ్గరకు వచ్చి ఆఫరింగ్ చేస్తారు. నేను చూస్తూ ఉంటాను, చాలామందిని చూస్తూ ఉంటాను. అది క్రిస్టియన్స్ని చూస్తాను, క్రిస్టియన్స్ కాని వాళ్ళని చూస్తూ ఉంటాను. వీళ్ళిద్దరి దగ్గర కామన్గా చాలామంది దగ్గర చూసింది ఏంటంటే ఒక టెంపుల్ కనబడితే కొంతమంది ఇలా సిలువ వేసుకుంటారు,
కొంతమంది ఏమో చెంపలు కొట్టుకుంటారు, టెంపుల్స్ కనబడితే కొంతమంది చేస్తారు. గళ్ళపట్టు ఉంటుంది కదా, గళ్ళపట్టు అంటారు కదా, మా ఆంధ్రలో అట్లాగా అంటారు. గళ్ళపట్టు అంటే డబ్బులు బాక్స్ ఉంటుంది. ఆ బిజినెస్ దగ్గర తెప్పినప్పుడు మళ్ళీ దేవుడు అవి రాకూడదు, దేవుడు అక్కడ రాకూడదు, దేవుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆ బిజినెస్లో. ఆడు అన్యాయంగా చేస్తాడు. ఫస్ట్ పెసరట్ వేస్తాడు మా సైడ్. పెసరట్ వేసిన తర్వాత ఆ ఫస్ట్ పెసరట్ తీసుకెళ్ళి నిప్పులు వేస్తాడు. ఎందుకంటే ఇట్ వాజ్ డెడికేటెడ్ టు గాడ్. అది అగ్ని దేవునికి ఇవ్వడం. ఓకే, క్రిస్టియన్స్ ఏం చేస్తారు? ఫస్ట్ శాలరీ దేవునికి అని ఫస్ట్ శాలరీ నువ్వు ఇచ్చేసావు. నువ్వు శాలరీ ఎలా కొనుక్కున్నావు? లంచ్ ఇచ్చి కొనుక్కున్నాడు. ఇటు శాలరీ ఏదో డబ్బు ఉద్యోగం తెచ్చుకున్నాడు. లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకొని మళ్ళీ దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని పెడితే దాన్ని ఏమంటారు? డూ యూ థింక్ దట్ గాడ్ విల్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్? యువర్ వర్క్ ఈజ్ నాట్ హోలీ. అవ్వట్లే. అందుకని ఒక పర్సన్ ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత బిజినెస్లో చీటింగ్, వర్క్ ప్లేస్లో చీటింగ్ చేస్తే ఆ వర్క్ ఈజ్ నాట్ హోలీ. నెంబర్ 2, నీ వర్క్ ఎప్పుడు హోలీ అవుతుంది? దాంట్లో వర్క్ ఈజ్ వర్షిప్ ఇన్ యాక్షన్. అదన్న. 3వది, హోలీనెస్ ఇట్స్ రిక్వైర్స్ జస్టిస్ ఇన్ వర్క్. హోలీనెస్ ఏం చేస్తుంది అని అంటే నీ వర్క్లో జస్టిస్ని తీసుకొస్తుంది. ఎందుకంటే లెవిటికస్ లేవికాండం నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రెస్ చేస్తుంది ఏంటి అని అంటే ఫెయిర్నెస్ గురించి మాట్లాడుతుంది. నువ్వు న్యాయంగా యథార్థంగా ఉండాలి. డు నాట్ స్టీల్. నువ్వు నీ పొరుగువాడిది ఆశించొద్దు, పొరుగువాడి దొంగిలించొద్దు, వాడు అయినని దొంగిలించొద్దు, మేధస్సుని దొంగిలించొద్దు కదా. ఒకవేళ వాడు అయినని తీసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు కాపీరైట్ తీసుకో, కాపీరైట్లు లేకుండా దొంగిలించొద్దు కదా. దొంగిలించాలంటే నువ్వు వెళ్ళిపోయి బయట ఉన్న దొంగలాగా ఎవరు లేనప్పుడు తలుపు వేసుకున్నప్పుడు దొంగతనం 10 రూపాయలు 1000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు కొట్టేయడం కాదు, బ్యాంకు దోపిడీ కాదు. నువ్వు దోపిడీ చేస్తున్నావు కదా. GST 18% వేసడం కూడా దోపిడీ. మళ్ళీ అది 18% వేసిన తర్వాత మళ్ళీ నేను షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు గ్రాసరీస్కి మళ్ళీ నేను ట్యాక్స్ పే చేస్తాను. నాకే కట్ అయ్యే వచ్చింది, మళ్ళీ దీనికి పే చేస్తాను. మళ్ళీ ఈ షాప్లో గ్రాసరీస్కి నేను హోటల్లో పెడతాను, హోటల్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ దీనికి GST కట్టాలి, వాడు కట్టాలి. వాడి దగ్గర మళ్ళీ నేను టిఫిన్ ఒక ఇడ్లీ తినాలంటే మళ్ళీ దాని మీద GST 18% కట్టాలి. ఎన్ని 18% కట్టుకుంటూ వస్తాను నేను? శాలరీలో దగ్గర దోపిడీ. అందుకని ఏమంటాడు, నా కాపరులను నియమించాను గొర్రెలను కాయమని, కానీ వాళ్ళు గొర్రెలు కాయడం మానేసి గొర్రెల యొక్క కొవ్వు తింటున్నారు, అట్టి కాపరులకి శ్రమ అంటాడు. ఏ కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు? చచ్చుకున్న కాపర్ల గురించే మాట్లాడలేదు. అక్కడ కాన్సెప్ట్ చూస్తే ఇంకా చెప్పండి, కింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. దానివల్ల గొర్రెలు చెదిరిపోయినాయి అంట. ఇంత హైయెస్ట్ GST ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ లేకుండా దేశాన్ని రోజుకి 462 మంది పడ్డే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇండియన్. ఎందుకంటే దోచుకునే కాపర్ ఉన్నాడు ఇక్కడ, దోచుకునే కాపర్లు ఉన్నారు. అంటే దేర్ ఫర్ ఏం జరగట్లేదంటే డు నాట్ స్టీల్ అంటే అర్థం అంటే హోలీనెస్ రిక్వైర్స్ ద జస్టిస్ ఇన్ అవర్ వర్క్. జస్టిస్ ఇన్ అవర్ వర్క్. తర్వాత మాత్రం టైంకి నువ్వేం చేయాలంట? వేజెస్ ఇచ్చేయాలి, శాలరీ ఇచ్చేసేయాలి. అది కూడా మాట్లాడదు లేవికాండం. పేదవాడి దగ్గర ఇంకా బై ద వే అస్సలు నెగ్లెక్ట్ చేయదు. వాడు ఆశ పెట్టుకుంటాడు కాబట్టి ఇస్తానని చెప్పిన వెంటనే ఇచ్చేసే, ఆశ పెట్టుకొని చేయించుకొని నెక్స్ట్ మంత్ ఇస్తాను అని చెప్పడం అనేది గాడ్స్ ఐడియా కాదు. అలా ఏ కార్పొరేట్ సొసైటీ చేసినా, ఏ కార్పొరేట్ చేసినా దట్స్ నాట్ గాడ్స్ ఐడియా. అది ఇల్లీగల్ జస్టిస్. ఆ సిస్టమ్ని తీసుకొని ఈరోజు జ్యుడిషియరీలో మీరు క్లెయిమ్ చేసుకొని మీరు హక్కు ఎందుకు పొందుతున్నారు తెలుసా? అండ్ దిస్ లెవిటికస్, ఈ బుక్ లెవిటికస్ మిమ్మల్ని విమోచించింది కాబట్టి, అది లాని తీసుకొచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు లాస్ని ఫామ్ చేసుకుంటూ కూర్చున్నాం. సో లాయర్స్కి మొన్న ఒక లా వాళ్ళు నాకు ఫోన్ చేసిన మాట ఏంటంటే, ఎవరు వచ్చి అడిగారంట, ఒక అని చెప్తారంటే బైబిల్ ఇమ్మని. నువ్వు చెప్పావా? ఎవరు చెప్పారు నన్ను? ఏంటి అని అంటే వాళ్ళ ప్రొఫెసర్ చెప్పంట, బైబిల్లో లేవికాండం అని ఉంటుంది, అది చదవండి, చదివితే వాళ్ళ లాస్ ఏంటో అని తెలుస్తుంది. సో అది చదివితే మీకు కొంచెం లా మీద కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. లా కాలేజీలో వన్ ప్రొఫెసర్ ఇస్ టెల్లింగ్, రీడ్ లెవిటికస్. అండ్ రీడ్ లెవిటికస్. ఎంత జస్టిస్తో కూడా ఉంటుంది. పే వేజెస్ ఆన్ టైంలో వేజెస్ చేయడం, ఫెయిర్గా జడ్జ్ చేయమంటాడు. ఎలా జడ్జ్ చేయాలి? పార్షియాలిటీ తీసుకుని. సో దేర్ ఫర్ హోలీనెస్ ఇన్ వర్క్ అని అంటే అర్థం అంటే
దట్ మీన్స్ ఇట్ రెఫ్యూజింగ్. అది ఏం రెఫ్యూజ్ చేస్తుందంటే ఎక్స్ప్లాయిటేషన్, కరప్షన్, డిస్ఆనెస్టీని ఇది లేకుండా తీసేయడం. ఈవెన్ కల్చరల్గా అది నార్మల్ అనుకున్న దాంట్లో కూడా దీన్ని విమోచించడం. వర్క్ బికేమ్ హోలీ. హోలీనెస్ని వర్క్లో తీసుకురావడం. 2 days బ్యాక్ అల్ఫా గారును సందీప్ కలిపి ఒక చోటుకి వెళ్ళారు. సందీప్ వచ్చాడు ఆ రోజు, మేము తీసుకెళ్ళాడు. సో అల్ఫా గారు యొక్క కలీగ్, చాలా 10 years బ్యాక్ తర్వాత కలిశారు. హీ బికేమ్ వెరీ బిజినెస్ మ్యాన్. ఆల్మోస్ట్ ఏదో ప్రాజెక్ట్ నియర్లీ 100 crores ఉంది తన ప్రాజెక్ట్. సో ఇవి మాట్లాడిన తర్వాత తను అన్న మాట ఏంటంటే, ఆ అబ్బాయి ఆయన అన్న మాట ఏంటంటే, అంటే మన కలీగ్ కాబట్టి, మేరీ మీకు బిజినెస్ ఇవ్వాలి లేకపోతే ఇలాంటి చేయాలంటే, అమ్మో నువ్వు ఇలా మాట్లాడితే ఇంకా నేను 4 రోజులు విన్నానంటే నేను మారిపోతానేమో, నా బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది, ఈ విలువలతో చేస్తే అవ్వదు నాకు. నేను బిజినెస్ చేయాలి అని అంటే, నాకు డబ్బులు వస్తాయి అని అంటే నేను ఎట్లాగైనా చేసేస్తాను. అదే కదా అన్నమాట, ఎట్లానే చేస్తాను. కానీ మీరు ఈ విలువలు పెట్టుకొని బిజినెస్ మీరు చేయలేరు. నాకు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ రావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి, కాబట్టి నేను ఆఫీసర్స్కి నేను బ్రైబ్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి బ్రైబ్ అడిగారు అని అంటే, మమ్మల్ని బ్యాంకాక్ పంపించమన్నారు. మీకు తెలుసు బ్యాంకాక్ ఎందుకు వెళ్తారు, వేర్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. నాకు ప్రాజెక్ట్ కావాలి, అది కానీ వాళ్ళని పంపిస్తే నాకు నియర్లీ 80 crores ప్రాజెక్ట్ వస్తుంది. పంపించకపోతే డీల్ కానీ ఆడు ఎవడు ఇస్తాడో వాళ్ళకి ఇచ్చేస్తాడు. చెప్పండి ఏమంటాం దాన్ని? వర్క్, మీ బిజినెస్ ఫైర్గా ఉందా? సో ఆయన ఏమంటే, మీరు ఈ వాల్యూస్తో పుట్టే బిజినెస్లో రాణించలేరు, చాలా డిక్లేర్ చేస్తాం. మీకు ప్రాఫిట్స్ చాలా తక్కువ అయిపోతాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, హోలీనెస్ ఇన్ వర్క్ మీన్స్ రెఫ్యూజింగ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కరప్షన్ అండ్ డిసానెస్టీ. దెన్ యువర్ వర్క్ బికేమ్ హోలీ. అది మాట్లాడతాం. అంత మాత్రం 4వది, ద హోలీనెస్ ఇంక్లూడ్స్ ద కేర్ ఫర్ అదర్స్. హోలీనెస్ ఇన్ వర్క్ అని అంటే ఇట్ కేర్ ఫర్ అదర్స్. ఎందుకు అని అంటే, అంటే గ్లీనింగ్ అని అంటాం కదా, గ్లీనింగ్ అంటే పరుగులు ఏరుకోవడం అంట. దాన్ని చెప్తాడు. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే, యేసు ప్రభు ఒక చోటకి వెలుస్తాడు, రాగానే ఫ్రూట్ కోసం వస్తాడు ఒక చెట్టు దగ్గరికి. ఫ్రూట్ ఉండదు అక్కడ. అది ఎక్కడున్న మాట ఏంటంటే, అది ఫలించే కాలం కాదు, ఫ్రూట్ ఇచ్చే కాలం కాదు. కానీ ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఫ్రూట్ తోడనందుకు ఆ చెట్టుని చెప్పించినట్టు కనబడుతుంది, కర్స్ చేసినట్టు. అంటే ఒకటి ఫ్రూట్ కాని టైంలో ఈయన వెళ్ళడం, అది ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయడం, ఫస్ట్ ఈయనే తప్పు. సో అట్లా అనిపిస్తుంది. కానీ లేవి కాండం మనం 19వ అధ్యాయం చదవకపోతే, ఇందాక మీరు చదువుకుంది అర్థం కాకపోతే ప్రభుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్లో నుంచే మనం దీన్ని తీసుకోవాలి. ఇది అర్థం కానుకోండి, లేవి కాండం చదవకుండా కరుణాకర్ సుగుణ్ వచ్చి టీవీలో మాట్లాడేసాడు అనుకోండి, ఏం అర్థం అవుతుంది? హాఫ్ ట్రూత్ తెలుసుకున్న వాళ్ళకి పూర్తి ట్రూత్ ఆకలేకుండా మినిమం తెలియదు దేవుడికి అన్న వాళ్ళని ఏమన్నాను. సో లేవి కాండంలో ఇచ్చింది ఏంటి అని అంటే, కేర్ ఫర్ అదర్స్. మీ కేరింగ్ ఎట్లా ఉండాలి అని అంటే, మీరు పంట వేసినప్పుడు పంటకు వచ్చిన మొదటి ఫలము ఎవరు తీసుకోవాలంటే, ఎవరైతే పండించారో ఫార్మర్ తీసుకోవాలి. మామిడికాయలు కట్ చేస్తారు కదా, ఫస్ట్ కోత కాస్త కట్ చేస్తారు, మామిడి కాయలు వచ్చేసింది. తర్వాత ఏమవుతుంది, 1-2 months తర్వాత మళ్ళీ వస్తాయి. ముందు ఏమో వస్తాయి, ఒక 500 వస్తాయి ఒక చెట్టుకి. తర్వాత రెండోసారి ఎన్ని వస్తాయి, 50 to 100 మధ్యన వస్తాయి. ఆ రెండో సంగతి అది నీ సీజన్ కాదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రావెలర్స్, ఇట్ ఈస్ ఫర్ ద ఫారినర్స్, ఇట్ ఈస్ ఫర్ ద పూర్ పీపుల్ అండ్ ఫర్ ద విడోస్ అని దేవుడు పెట్టాడు లాస్. నువ్వు పండించు, కానీ నువ్వు శాలరీ సంపాదించు, శాలరీ అంతా నీదే కాదు. పండించు, పంట అంతా నీదే కాదు. అలాగ నాకు ఇవ్వాల్సిన టైత్ ఒకవేళ నువ్వు ఇవ్వకుండా ఉంటే అది దొంగతనంగా చెప్పాడు. మళ్ళీ ఇలా అంటాడు, ఎవరైతే టైత్ ఇవ్వట్లేదో యువర్ థీవ్స్ అనేసాడు డైరెక్ట్గా. నాకు ఇవ్వట్లేదు అనేసాడు. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ మీ అని నీ శాలరీ రాకుండా సెట్ అపార్ట్ అనుకున్న ఒక ప్రత్యేకంగా ఒక అమౌంట్ నువ్వు పక్కన పెట్టలేదు కదా. అండ్ దిస్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద హోలీనెస్ ఇన్ యువర్ శాలరీ, ఇన్ యువర్ వర్క్, అండ్ నాట్ థింకింగ్ అబౌట్ ద పూర్ పీపుల్.
అందుకని హోలీనెస్, ద వర్క్ ఎప్పుడు హోలీనెస్ అవుతుంది అని అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద కేర్ ఫర్ అదర్స్. మొదటి పంటని ఇచ్చేసేయాలి. రెండో పంటకు వచ్చినప్పుడు ట్రావెలర్ వెళ్తాడు, ఆ ట్రావెలర్ చేస్తాడు. అందుకనే మీకు రూతు గణనం అంతా అదే కనబడుతుంది. ఆవిడ వెళ్తుంది, పరుగులు ఏరుకుంటుంది. బోయజు సెకండ్ టైం వీళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, విడోస్ కోసం వదిలేస్తాడు. రెడెంప్షన్ అంటే అదే, విమోచన అంటే అదే, విమోచన. అందుకని హోలీనెస్ ఇట్ ఇంక్లూడ్స్ ద కేర్ ఫర్ అదర్స్. అందుకని ఏంటంటే వర్క్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద ప్రాఫిట్. గుర్తుపెట్టుకోండి, యువర్ జాబ్ అండ్ యువర్ వర్క్ ఈజ్ నాట్ జస్ట్ ప్రాఫిట్, బట్ ఇట్స్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఫర్ అదర్స్. మీరు ఇతరులకి సహాయం చేయడానికి దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. అందుకని హోలీనెస్ని ఎక్కడ చూస్తాము అంటే మీ జనరాసిటీలో చూస్తాం హోలీనెస్ని. మ్యాక్స్తో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిజ్జా కావాలంటాడు. నేను పిజ్జా ఆర్డర్ చేస్తే ఆడు 6 పీసులు వస్తాయి. ఫస్ట్ ఆడికంటే మునిపోయింటే మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు, అందరిని ఎరుకుని మొత్తం ఇచ్చేసి వస్తాడు. ఇప్పుడు వాడిని మేము కంట్రోల్ చేయాలా? కంట్రోల్ చేస్తే మేము సెల్ఫిష్నెస్ని ఆడికి విత్తరామేమో అని భయం. తక్కువగా వచ్చినాయి కదండి కలర్ స్ట్రాప్స్తో ఒక 10 వాచెస్ ఒకేసారి ఆర్డర్ పెట్టి తిప్పిస్తే మొత్తం 6 ఇచ్చేసాడు అందరికీ. ఒకళ్ళు కూడా తీసుకుని మొత్తం వాడి దగ్గర 2 ఉంచుకున్నాను. నాకు అనిపిస్తుంది జోషియాల్ మమ్మీ అంటున్నారు, ఆలిఫ్ గారు, పాస్టర్ గారు మీ పని అయిపోయిందని, మీ పెద్ద అయిన తర్వాత వీడు మొత్తం మీ ఆస్తులను నన్ను చేస్తాడు అన్నారు. ఆస్తులు లేవు ఫస్ట్ చెప్తున్నారు ఆవిడన్నది. సీ ద జనరాసిటీ. నేను ఆలోచిస్తున్నప్పుడు, మ్యాథ్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, వాడు ఇచ్చినప్పుడు పక్కన నైబర్ ఒక ఆవిడ వచ్చి మనం చెప్తుంది, మా మమ్మీతో నాతో కూడా, గిఫ్ట్లు మీరు ఇస్తారు. మన శామ్యుల్ బాబా అంకుల్ వాళ్ళకి ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టారు. అది ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఇది ఉంది, మళ్ళీ దాన్ని రెన్యూల్ చేస్తున్నారు రాజమండ్రిలో. సో దాంట్లో ఆ డిపార్ట్మెంట్ స్టోర్ అగైన్ కింగ్డమ్ వ్యాలీస్తో డిపార్ట్మెంట్ స్టోర్. సో దాంట్లో ఉన్న ఉండిపోయినాయి అయిపోతుంటే ఆల్మోస్ట్ ఎక్స్పైరీ డేట్కి వచ్చేసినాయి అని దాని ప్రోడక్ట్ అంతా తీసుకెళ్ళిపోయాం. అట్లీస్ట్ బీబీఎస్ జరుగుతుంది, దానికి ఇచ్చేద్దామని తీసుకెళ్ళిపోయాం. తీసుకుంటే ఇంత చూసాడు, పెద్ద పెద్ద బాక్సుల్లో ఇన్ని ఏమంటే డ్రింక్ బాటిల్స్ చూశాడు. చూసిన తర్వాత డాడీ కెన్ ఐ గివ్ టు మై ఫ్రెండ్స్ అన్నాడు. సరే అన్నాడు. మేము సుమారు ఒక ఆల్మోస్ట్ 30 2 లీటర్స్ బాటిల్స్ మొత్తం అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్యామిలీకి తలుపు కొట్టడం వచ్చేసాడు. నేను పడుకొని వచ్చే నిన్న వచ్చేటప్పటికి సగం లేవు అక్కడ. మేము యాక్చువల్ వీబీఎస్కి తెచ్చాము. మరి వాడు ఇవ్వమంటే ఫ్రెండ్స్ కంటే 2-3 ఇస్తాడు అనుకున్నాను. ప్రతి డోర్కి వెళ్ళి కొట్టేసి పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే హీజ్ ఏ చీర్ఫుల్ గివర్. దాన్ని అప్రిషియేట్ చేస్తూ కావడం మాట్లాడుతుంది. వాడు ముఖంలో ఎంత ఆనందం ఉంటుందో ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను దేవునికి ఇచ్చినప్పుడు అంత ఆనందంగా ఇస్తున్నాను అది ఉందరా. ఇఫ్ నాట్ మేబీ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. అందుకని చెప్తుంది ఏంటంటే హోలీనెస్ దట్ ఇంక్లూడ్స్ ద కేర్ ఫర్ అదర్స్. హోలీనెస్ ఈజ్ సీన్ ఇన్ ద జనరాసిటీ. అంత మాత్రమే కాదు, హోలీనెస్ అనే దాంట్లో ఇంకోటి చేస్తామంటే ద సెట్ లిమిట్స్ ఆన్ వర్క్. ఇట్ సెట్ లిమిట్స్ ఇన్ అ వర్క్. 23-25 అధ్యాయాలు మీరు చూస్తే లెవిటికస్లో సాబత్ లాస్ గురించి మాట్లాడతాడు, సాబత్ ఇయర్ గురించి మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి అని అంటే మీ లాస్లో మీరు 6 రోజులే పని చేయండి, ఈ రోజు పని చేయొద్దు, నేను లిమిట్ పెట్టాను. ఈరోజు మీరు పని చేయడం వల్ల ఓటీఎస్ చేస్తుంది, ఎక్కువనే వస్తాయి డబ్బులు. బట్ స్టిల్ నేను చెప్పాను నువ్వు వెంటనే నిలబడడం వల్ల ఏమంటే దేవుడు నాకు అధికారి, ఆయన నో అంటే నో అనుకుని నా లిమిట్లో నిండిపోవడం, నా లిమిట్లోనే ఉండడం. హోలీనెస్ ఏం చేస్తుంది అంటే ఇట్ సెట్ లిమిట్స్ ఆన్ మై వర్క్. అదేనా? లేకపోతే ఏమవుతుంది అంటే నేను కష్టపడ్డాను కాబట్టి నేనే నడిపేస్తున్నాను జీవితాన్ని, ఫ్యామిలీని అనే యాటిట్యూడ్ నీకు ఉండడానికి వీల్లేదు. ఏది ఇచ్చినా అది నేను ఇచ్చింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేమంటావు అంటే నేను కష్టపడ్డంటే నాది, నేను కొనుక్కున్నాను అంటే భూమి అంతా నాది, నేను తయారు చేశాను. నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు, ఎవడిచ్చాడు నీకు? ఎవడికి అధికారం ఉంది భూమి మీద? భూమిని అందులో సమస్తము ఆయనవే. దేవుడికి ఎలా అనిపిస్తుంది?
ప్రభా నాకు 100 ఎకరాలు ఉన్నాయి. దేవుడు ఏమనుకుంటాడు? ఎవరిచ్చారు? పలావాడు అమ్మాడు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? సరిహద్దులు నియమించింది, ప్రపంచాన్ని సృష్టించింది, సర్వం నావి. నువ్వు కొనుక్కున్నాను అనుకుంటున్నావే. సో నీ సోర్స్ ఆఫ్ ఇన్కము, నీకు సెక్యూరిటీ నీ మీద నీకున్న నమ్మకం మీద ఉండడానికి వీల్లేదు. కాబట్టి టేక్ వన్ డే. లాస్ట్ టైం సిస్టర్ రేచల్ గారు సారి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. హాయిగా నిద్రపోవడం అనేది దాని అర్థం ఏంటి అంటే హ్యూమిలిటీ ప్రాక్టీస్ చేయడం అంది. నాకు వెంటనే ఫస్ట్లో అంటే సిస్టర్ కానీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నాను. నా డిస్కషన్ జరుగుతుంది బైబిల్ స్టడీ గ్రూప్లో. అంటే ఆవిడంటది, నువ్వు నిద్రపోయినప్పుడు నేను లేకపోతే ప్రపంచం ఏదో అయిపోతుంది అనుకుంటావేమో అని అన్నింటిలో దూరిపోయి అది చేసే డ్రింక్ చేస్తాం. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా ఏం లేదు, ప్రపంచం అది వెళ్ళిపోతుంది అంతే. నువ్వు ఉన్నా లేకపోయినప్పుడు ప్రపంచం సస్టైన్ అవుతుంది, దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు పడుకున్న ప్రతిసారి దట్ ఈస్ షోయింగ్ నీ హ్యూమిలిటీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. మేము చూడండి ఏమంటున్నాము అని అంటే ఇట్స్ సెట్ లిమిట్స్ అన్ వర్క్. అందుకని ఎండ్లెస్నెస్ లేదా ఎండ్లెస్ వర్క్ అనేది ఇట్స్ నాట్ హోలీ. దేవుని మీద ఆధారపడి పనిచేయడం అనేది ఇట్స్ గాడ్స్ ఐడియా. అంతమాత్రమే కాదు, నేను క్లోజ్ చేసే ముందు 2 పాయింట్స్ చెప్తాను. నెంబర్ 6, హోలీనెస్ అనేది ఇట్ రిస్టోర్స్ డిగ్నిటీ ఇన్ వర్క్. అది నా వర్క్ నీలో ఉన్న డిగ్నిటీని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అని అంటే 6 రోజులు పని చేయాలి కదా, 6 రోజులు పని చేయాలి కదా. 7వ రోజున ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు 6 సంవత్సరాలు నేను పండించాలి, 7వ సంవత్సరం ఏం చేయాలి? కాబట్టి హోలీనెస్ అన్నప్పుడు ఏంటి అని అంటే మీరు 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకోండి. 7వ సంవత్సరంలో 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోండి. 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరంలో విత్తనాలు వేయద్దు, పంటలు కూడా పండించండి, భూమికి కూడా రెస్ట్ ఇచ్చేయాలి. చూడండి ఏమన్నా భూమి రెస్ట్ ఇచ్చేస్తాము. సో ఈ 7th ఇయర్ నువ్వు వేయకూడదు. మరి ఏమవుతుంది అప్పుడు? 7th ఇయర్ వేస్తేనే కదా 8th ఇయర్ నీకు వచ్చేది. అప్పుడు నువ్వు 7th ఇయర్ ఎలా జీవిస్తావు, 8th ఇయర్ ఎలా జీవిస్తావు? అది దేవుడు ఎంత ఇచ్చేసాడంటే 6th ఇయర్ని 3 times ఇస్తాను. అది 6th ఇయర్కి పనిచేస్తుంది, 7th ఇయర్కి పనిచేస్తుంది. 7th ఇయర్లో పండింది 8th ఇయర్లో ఇస్తుంది. కాబట్టి 8th ఇయర్ కూడా పంటని 3 సంవత్సరాల పంటని 6th ఇయర్లోనే ఇస్తాను. టేక్ రెస్ట్. అప్పుడు ఏమర్థం అవుతాడు? నేను కష్టపడుతుంది, నేను పంట వేసాను, విత్తనాలు నాటాను, శ్రమశక్తి అని కమ్యూనిస్టులాగా మాట్లాడకుండా దేవుడు నాకు ఇచ్చాడు అని మాట్లాడతాడు కదా. గాడ్ ఈజ్ సస్టైనింగ్ us. బ్రింగ్ హోలీనెస్, బ్రింగ్ గాడ్స్ క్యారెక్టర్, బ్రింగ్ గాడ్ ఇన్ టు అవర్ వర్క్స్. అదన్నా అది నేను హోలీనెస్ అన్నప్పుడు ఏంటంటే 7వ రోజు నుంచి ఇలా చేస్తూ 7 ఏడులు 49, 50th ఇయర్ అంటే జూబ్లీ, ద ఇయర్ ఆఫ్ జూబ్లీ. ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఇదిగో చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తూ హితవత్సరం ద జూబ్లీ ఆఫ్ ఐ డిక్లేర్ ద జూబ్లీ ఆఫ్ ఇయర్ అంటాడు. ఆ మాట మీరు ఉన్నారు మెస్సియా యొక్క జూబ్లీ ఇయర్ ఏమవుతుంది? 50th ఇయర్ ఏం చేయాలంటే 50వ సంవత్సరం ఏమవుతుంది అంటే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు, ఒక బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. 50th ఇయర్ ఏం చేయాలి సార్? ఆ బానిసల్ని ఫ్రీ చేసేయాలి. మీరు ఎక్కడో కౌలుకి తెచ్చుకున్నారో లేకపోతే మీ ల్యాండ్ బ్లాక్ అయిపోయింది, మీ ల్యాండ్ వెనక్కి వచ్చేస్తుంది 50th. ఇచ్చేవలసిన సమానం చేయవలసింది. అంటే జీవితంలో ప్రతి ఒక్కడు ఒక ఛాన్స్ వస్తుంది. నా ల్యాండ్ అందరికీ సమానంగా పనిచేస్తే ఎవరికి వాళ్ళు మళ్ళీ ఈక్వల్గా ఎదిగే ఒక కమ్యూనిటీని దేవుడు డెవలప్ చేయాలి. ఒకవేళ కానీ అలా కానీ అంబానీ ఆదాని ఆస్తులు 2 సమకూర్చుంటే ఇండియాలో ఒక్కోడికి కనీసం 5 ఎకరాలు వచ్చేస్తాయి. ఒకళ్ళకి 2 నుంచి సంపాదిస్తే అంతేనా? ఈయన ఇప్పుడు ఇది సరిపోయినట్టు మన పెద్ద ఆయన అడిగి వెళ్ళారు కదా, మన ఎక్కడికి వెళ్ళారు కదా, ఏదది ఐలాండ్కి వెళ్ళారు. అంటే మాల్దీవ్స్ కాదు, ఇది మన వెళ్ళిందండి అండమాన్స్. వెంటనే రాహుల్ గాంధీ గారు వెళ్ళి చెప్తా ఉన్నాడు, మీ దగ్గర ప్రేమతో రాలేదు, ఇది పలానా ఆయనకి ఇవ్వడానికి వచ్చాడని ఈయన చెప్పుకుంటూ ఏది రైటో వాళ్ళకే తెలియాలి, వాళ్ళిద్దరు కొట్టుకోండి సరే. ఇప్పుడు మీరు చూడండి 5% ఆఫ్ పీపుల్ దగ్గర 90% ఆఫ్ ద ల్యాండ్ ఉంది.
వాళ్ళ దగ్గర తీసుకొని అందరికీ సమానంగా చేస్తే జీవితంలో అందరికీ ఒక ఛాన్స్ వస్తుంది. నా అంతటా నేను ఎగిరి ప్రపంచానికి చూపించుకునే ఛాన్స్ వస్తుందా లేదా? అండ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ డెలివరెన్స్. అలాంటి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు దేవుడు. అయితే ఇది సెలబ్రేట్ చేయమన్నాడు కదా దేవుడు. ఈ సెలబ్రేషన్స్ దేవుడు చెప్పాడు, ఆజ్ఞించేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగిందో తెలుసా హిస్టరీలో? నాట్ ఈవెన్ వన్ టైం. ఏ రాజుకి దమ్ము లేదు. నౌ ఐ వాంట్ ఎ కింగ్. హితవత్సరం పలకడానికి రాజు కావాలి నాకు. ద ఇయర్ ఆఫ్ జూబ్లీని చేసి సాత్వికులైన మీరు దానిలో మీరు భూలోకాన్ని స్వంతరించుకుంటారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అని చెప్పి వీక్ పీపుల్కి ల్యాండ్ని ఈక్వల్గా పంచి ఒక కింగ్, ఆయన కింగ్షిప్, ఆయన కింగ్డమ్ రాబోతుంది. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కింగ్డమ్. అండ్ దాట్ ఈజ్ రెస్టోరింగ్ ద డిగ్నిటీ ఇన్ అవర్ వర్క్. అంటే గాడ్స్ డిజైన్ వర్క్ ఏంటి అని అంటే ఇట్ ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ బీయింగ్ ట్రాప్డ్ ఆర్ డీహ్యూమనైజింగ్. ఒక వ్యక్తిని డీహ్యూమనైజ్ చేసేసి ఒక వ్యక్తికి నువ్వు తక్కువ కులం అని చెప్పేసి నీకు ఇంత ఆస్తి ఉండడం లేదు, ఆస్తి హక్కు లేదు అని చెప్పిన సిస్టంలోంచి నువ్వు కూడా ఆస్తిని సంపాదించుకోవచ్చు, నువ్వు కూడా సిస్టమ్ చేయొచ్చు అనే విమోచన కార్యం దేవుడు చేసిన కార్యం. అండ్ హీ ఈజ్ హియర్ టు డిక్లేర్ దట్ జూబ్లీ. దానికోసం తెరచం. అండ్ ఫైనల్లీ మాట్లాడుతుందంటే హోలీనెస్, పరిశుద్ధత అన్నప్పుడు దెర్ ఈజ్ నో సాక్రెడ్ అండ్ దెర్ ఈజ్ నో సెక్యులర్ డివిజన్. ఇది పరిశుద్ధమైంది, ఇది అతి పరిశుద్ధం లేదే, ఇది పరిశుద్ధం ఇది కాదు అని సిస్టమ్ ఏమీ లేదు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ సా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ హోలీ, ఈవెన్ సెక్స్ ఈజ్ హోలీ అనేసాడు. అందుకే వివాహ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అన్నాం, పరిశుద్ధ వివాహం అన్నాం, పరిశుద్ధ జనాంగం అన్నాం, పరిశుద్ధ దేశం అన్నాం, పరిశుద్ధ పట్టణం అన్నాం, ల్యాండ్స్ పరిశుద్ధంగా ఉంచాలని చెప్పాం. బికాజ్ యువర్ గాడ్ ఈజ్ అల్టిమేట్లీ ఈజ్ ద హోలీ. కాబట్టి సెక్యులర్ సెక్రెడ్ అనేది లేకుండా కేవలం ప్రీస్టే కాకుండా న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఈవెన్ ప్రీస్ట్ కాదు, అక్కడ పీపుల్ కూడా పరిశుద్ధంగా ఉండాలి. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు అంటే యు ఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్, రాయల్ ప్రీస్ట్, మీరు యాజకులు రాజులు అని చెప్పేశాడు. కాబట్టి ఆల్ వర్క్, అది చర్చ్లో చేసే వర్క్, బయట మీరు వర్క్ చేసే వర్క్, ప్రతిదీ అది దేవునికి సంబంధించిన పనే. దట్స్ హౌ వీ రిస్టోర్ ద వర్క్. అందుకని లేవికాండం ఏం మాట్లాడుతుందంటే హోలీనెస్ ఈజ్ నాట్ జస్ట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ వర్క్ బట్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ వర్క్. హోలీనెస్ అనేది, పరిశుద్ధత అనేది సబ్బాతు అనే కాన్సెప్ట్లో పని నుంచి తప్పించుకునేది కాదు, పనిని విమోచించేది. నీ పని ద్వారా ఎంతమంది విమోచింపబడుతున్నారు, ఎంతమంది కరెక్ట్గా శాలరీస్ వెళ్తున్నాయి, ఎంతమంది ఈక్వాలిటీకి వెళ్తూ ఉన్నారు, ఎంతమందికి వేజెస్ కరెక్ట్గా ఇస్తూ ఉన్నాం, అది మాట్లాడుతాం. కాబట్టి లేవికాండం అనేది హోలీ లైఫ్ దేంట్లో చూడొచ్చు? ఆనెస్ట్ లేబర్లో చూడొచ్చు, ఇతరుల్ని న్యాయంగా చూసే ట్రీట్మెంట్లో మీరు చూడవచ్చు, మీ రెస్ట్ తీసుకునే దాంట్లో చూడొచ్చు, మీ జనరాసిటీలో చూడొచ్చు, మీ కంపాషన్లో చూడొచ్చు హోలీనెస్. అందుకని గుర్తుపెట్టుకోండి, హోలీనెస్ ఇస్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఎట్ ద ఆల్టర్. 4 గోడల మధ్యన ఆల్టర్ మీద ఏమి జరుగుతుంది అనేది కాదు. ఇట్ రివీల్స్ ఇన్ యువర్ ప్లేస్ ఈజ్ అ మార్కెట్ ప్లేస్, ఇన్ యువర్ బిజినెస్, ఇన్ యువర్ ఫీల్డ్స్, ఇన్ యువర్ స్టడీస్, ఇన్ యువర్ బెడ్రూమ్, ఇన్ యువర్ వాష్రూమ్, ఇదన్నిటికి హోలీనెస్ వెళ్తుంది. బికాస్ ఐఎమ్ హోలీ, మేక్ యువర్ ల్యాండ్స్ హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధులయ్యాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇది లేవికాండం మనతో మాట్లాడుతున్న విషయాలు. కాబట్టి పరిశుద్ధతని మనం ఏం చేస్తున్నాము అని అంటే డే టు డే లైఫ్లోకి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు కోరుకుంటున్న విషయాలు ఏంటి అని అంటే, దేవుడు కోరుకుంటుంది నేను చర్చిలో కూర్చొని ఏం భక్తి చేస్తున్నాను అనేది దేవుడు కోరుకుంటలేదు. ఆ భక్తి కోసం దేవుడు కోరుకుంటలేదు. దేవుడు కోరుకుంటుందంటే నీ వర్క్ ప్లేస్లో, నీ మార్కెట్లో, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలా జీవించాలో దేవుడు కోరుకుంటాడు. సో ఈ 5 పాయింట్స్ లేక 7 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. హోలీనెస్ అనేది, పరిశుద్ధత అనేది ఇట్ ఎక్స్టెండ్స్ టు యువర్ డైలీ వర్క్. నీ డైలీ వర్క్ని చేయాలి. ఒక ఎంప్లాయీగా నువ్వేం చేయాలి? నువ్వు ఒక ఎంప్లాయీలో నువ్వు నాణ్యతగా బ్రతకడం, నువ్వు వేజెస్ని కరెక్ట్గా ఇవ్వడం,
నీ మీద దీనంగా ఆశ పెట్టుకుంటాడు, వాడికి ప్రామిస్ చేసిన టైంకి నువ్వు శాలరీ ఇవ్వడం, ఈజ్ రీడింగ్ వర్క్. అలాగే దేవుడు విమోచిస్తున్నాడు వర్క్ని. ఒకవేళ ఒక ఎన్జిఓగా మీరున్నా, లేకపోతే మార్కెట్ ప్లేస్లో మీరున్నా, ఒక ఎంప్లాయీగా లేదా ఆఫీసర్గా బాసుకున్నప్పుడు నీ వేజెస్ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదే మాట్లాడంటే, నీ పేదవాడు ఆశ పెట్టుకుంటాడు, వాడికి ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ కోసం ఆశ పెట్టుకుంటాడు, కాబట్టి ఇచ్చిన ప్రామిస్ని మిస్ చేయొద్దు, అన్న టైంకి మీరు డబ్బులు ఇచ్చేసేయండి. ఏమవుతుంది? ఎలా పంటలు పండించాలి, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పంటలు పండించాలి చెప్తా ఉన్నాడు. మీరు ల్యాండ్కి రెస్ట్ ఇవ్వాలి, అది కూడా తీసుకొస్తాడు. ఈజ్ అ పార్ట్. నువ్వు ల్యాండ్కి ఎలా రెస్ట్ ఇవ్వాలి. అలా కాదు, మీ మాటల్లో హోలీనెస్ ఎలా ఉండాలి, సరసోక్తులు కానీ బూతులు కానీ రాకుండా నాణ్యతతో కూడిన మాటలు. అది మీ వర్క్ ప్లేస్ని రిడీమ్ చేస్తుంది. మీ రీతులతో మాట్లాడుతున్నప్పుడు మీ నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి, అది మీ వర్క్ ప్లేస్ని ఎలాగ ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఒక మంచి మెరుగైన సమాజం ఎలా ఫామ్ అవుతుంది. అందుకని హోలీనెస్ అనేది దేవుని యొక్క క్యారెక్టర్ని తీసుకొచ్చేది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏమంటే మీ ల్యాండ్స్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. మేక్ యువర్ ల్యాండ్స్ హోలీ. క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రాజెక్ట్ ఎందుకు వస్తుందో తెలుసా? బికాస్ యువర్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు మేక్ యువర్ ప్లేస్ క్లీన్ అండ్ గ్రీన్. నేను పరిశుద్ధుని కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకని హ్యూమన్ ఫిల్త్ని కూడా ఆడమంటాడు. అంత మాత్రం కదా, వర్క్ ఈజ్ అన్ యాక్షన్ అన్నప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. అదంటే మనం ఇందాక అన్నాం కదా, దేవునికి అంటే నాకు తెలిసిన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే జరిగింది ఏంటంటే, లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాడు, మళ్ళీ దేవుడే ఇచ్చాడని చెప్పి స్థుతి కోటను పట్టుకున్నాడు, ప్రార్థన కూడా పట్టుకున్నాడు. నో, ఆ విధానమే తప్పు. లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కోవడం తప్పు. మళ్ళీ పైగా దేవుడు ఇచ్చాడని మాత్రం ఆయన దగ్గర ఆఫరింగ్ వేయద్దు. దేవుడు ఏమన్నంటే, నీ ఆఫరింగ్ వేసే మునుపు నీ హార్ట్ చూసుకో, నువ్వు న్యాయంగా సంపాదించుకున్నావా లేదా చూసుకో కదా. ఎగ్జామ్ సరిగ్గా చదవకుండా పాస్ చేసేయి అని ప్రార్థన దేవుడు వినడు, ఎందుకంటే ఆయన కరెక్ట్ కాకపోతే అంతర్మాత్రం కాదు. హోలీనెస్ అనేది ఇట్ రిక్వైర్స్ ద జస్టిస్ ఇన్ అవర్ వర్క్. అది జస్టిస్ని కోరుకుంటుంది హోలీనెస్ అనేది. అంటే హోలీనెస్ ఏం చేస్తుందంటే, మీరు ఏది దొంగతనం చేయడానికి వెళ్ళలేదు, ఏది దొంగతనం అంటే అవతల ఐడియాని కాపీ చేయడానికి వెళ్ళలేదు, కాపీ రైట్ లేకుండా ఏది సిస్టమ్ని తీసుకోవడానికి లేదు. అంతమంది కదా. హోలీనెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద కేర్ ఫర్ అదర్స్. ఇతరులని కేర్ తీసుకోవడం. దేవుని ఇచ్చిన లాస్లో మాట్లాడుతున్నాడు అంటే, వర్క్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్ కోసం పని చేయట్లేదు, ప్రొవిజన్. నా పేదవాడిని ఆదుకోవడానికి కూడా దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఉద్యోగాలు అంటే పక్కవాడు పేదవాడిని ఆదుకోవడానికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకని దేవుడు ఇస్తున్న ఈ సెట్స్ లిమిట్స్ని పెడతా ఉన్నాడు. సో లేవికాండం అంతా అదే మాట్లాడుతుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీ లైఫ్స్ పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ వర్క్ ప్లేస్ని పరిశుద్ధంగా ఉంచండి, మీకు ఆ ప్లేస్ని పరిశుద్ధంగా ఉంచండి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక మంచి దేవుని యొక్క రాజ్యం అనేది ఫామ్ అవుతుంది. దేవుని రాజ్యం అని అంటే దాని అర్థం ఏంటి? మన డిపార్ట్మెంట్స్ని విమోచించి విలువలతో చేయడాన్ని మనం ఏమంటామంటే దేవుని రాజ్యం అంటాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా రిజైన్ చేసి రామంటలే, మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా మీ సాఫ్ట్వేర్ కల్చర్లో ఒక భిన్నమైన సంస్కృతిని, ఒక విలువలతో కూడిన సిస్టమ్ని, విలువలతో కూడిన వ్యక్తుల్ని తీసుకురావడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇస్తాను. అదేంటే ఆల్రెడీ వి నో అబౌట్ మింటూ. సో కార్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, చాలా కార్స్ ఉన్నాయి, అది మింటూ కార్ అని అన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక. ఆయన అంటే తను చెప్పిన మాట ఏంటంటే, అది ఎలా తెలుసు, అన్నీ ఒకలాగా ఉన్నాయి, అన్ని కీ అని, మింటూది కూడా నిక్కీ అంటే. చూసావా, ఆ పార్కింగ్ ప్లేస్లో ఆ లైన్ ఉంది, ఆ లైన్ కరెక్ట్గా అక్కడ అలా పెట్టాడు అని అంటే రైన్ క్రాస్ అవ్వకుండా మింటూ కార్ అయితేనే అలా పెడతాడు. అండ్ దట్ ఈజ్ వర్క్. నేను చూడగానే జీవితం అర్థమవుతుంది, దిస్ ఈజ్ లైఫ్ అని అర్థమైపోవాలి. ఇది జీవితం అంటే ఇలా జీవించాలి, మాటలంటే ఇట్లా మాట్లాడాలి అని ఆ లైఫ్ స్టైల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం దేవుడు మనం పిలిచాడు. అలాగుంటులా నా దేవుడు ఈ మాటలను దీవించుకున్నాడు. సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడి జీవించి ఒక కౌంటర్ కల్చర్ని క్రియేట్ చేయడానికి దేవుడు పిలిచాడు. అలా ఉండేలా నా దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము ఇలా ఇంట్లో మేము గ్యాదర్ అవ్వడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మేము నేర్చుకునే సత్యాలు మా జీవితాన్ని ప్రభావితం చేయడానికి ప్రభు గదవా, ఇది మా నుంచి మా సమాజం ప్రభావితం అవడానికి, మా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము చూసేలాగా మా హార్ట్స్ని అనుగ్రహించండి. మేము సంపాదిస్తున్న సంపద అది మా కోసమే కాదు, నీ వాక్యం సెలవిస్తుంది, నీ పక్కవాడిని, పొరుగువాడిని, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి.
మా బిడ్డలకి సమకూర్చుకున్నాం, కానీ పక్క మా వాచ్మ్యాన్కి సరైన సదుపాయాలు లేవు. ఆ వాచ్మ్యాన్ గురించి పట్టించుకోవడం, మాకంటే దీనులుగా ఉన్న వాళ్ళని మేము పట్టించుకోవడం. దేవుడు మనిషి యొక్క పాదాల పట్టుకొని కడగడం అనేది నీ నుంచి నేర్చుకున్నాం. నీ శిష్యుల పాదాలు కడిగినప్పుడు పవర్ ఉండి తగ్గించుకొని పాదాలు కడగడం అనే కల్చర్ మేము నేర్చుకునే కృపను అనుగ్రహించి నడిపించమని, ఈ మాటలు వ్యర్థం కాకున్నట్లు మా హృదయాల్లో నాటింపు చేయమని, మా మధ్యకు తీసుకొచ్చిన కార్పొరేటర్ గారిని బట్టి ఆయన చేసిన ప్రయత్నాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక మరొకసారి సంఘంగా ఇలాగ మీ ఇంట్లో గ్యాదర్ అవ్వడానికి వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.